నా ఆరాధనకు పాత్రుడవు, నా స్తుతి పాత్రుడవు అని పాట పాడుచు దేవుని స్తుతించుదాం.
అదేవిధంగా మరి ఒక పాట పాడుచు దేవుని స్తుతించుదాం. జీవాధిపతి అయిన నా యేసయ్య జీవింపచేయుటకు వరదించినావు అని పాట పాడుచు దేవుని స్తుతించుదాం.
స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా మరి ఒక పాట పాడుచు దేవుని స్తుతించుదాం. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్య, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్య, ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే అన్న పాట పాడుచు దేవుని స్తుతించుదాం.
మంచిది. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో డాక్టర్ ప్రవీణ్ గారు ఉండడం, ప్రణీత్ గారు ఉండడం చాలా సంతోషం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనలు 39వ అధ్యాయం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమీ మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలకక నేను మౌనముగా నుంటిని. ఆయనను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుండున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలెనున్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేచుకునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటివారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొర్రకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. చివరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకు దీవెనకరంగా ఉంచును గాక. చదివి సహకరించిన డాక్టర్ ప్రణీత్ గారికి ప్రత్యేకమైన వందన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించుదాం. భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా మేము చాలా చిన్నవారం, నిజంగా చెప్పాలంటే నీ యొక్క సహాయము లేనిదే మేము బ్రతకలేము నాయనా. నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నామని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా మనుష్యులమైన మనల్ని ప్రభు బ్రతికింపచేసి ఈరోజు ఆయన మందిరంలో నిలబెట్టుకున్నాడండి. మనమందరం కూడా దేవునికి కృతజ్ఞులమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి దేవునికి వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. ప్రభు గొప్ప కార్యము, గొప్ప మేలులు మన ఎడల చేసి ఉన్నాడు. ప్రభువుని స్తుతించుదాం. ఒక పాట ద్వారా ప్రభువుని మహిమపరచుదాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం యేసయ్యా, నీ కృపలో దాచినావు యేసయ్యా, నీ ప్రభువుని స్తుతించుదాం. ఇంకా ఈ బాక్స్ కొంచెం తిప్పినైనా సైడ్ వినబడట్లేదు ఈ వీక్. రైట్, అందరికి వచ్చిన పాట, నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గత కాలం అంటూ ప్రభువుని స్తుతించుదాం. అందరూ చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభువుని స్తుతించాలా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాలి. యేసయ్య మన మధ్యలో ఉన్నారు. అందరూ యేసయ్య వైపు మన మధ్యలో ఉంచాలి, మన తల ఉంచాలి, అన్ని పక్కన పెట్టాలి. యేసయ్య మన మధ్యలో ఉన్నారు కనుక ఆయన వైపు చూస్తూ ఆయన చేసిన మేలన్నిటిని బట్టి ఆయన్ని కనపరచాలి. నీ దయలో నేనున్నా
దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలేనిదే నేనేమవుదునో, నీ దయలేనిదే నేనేమవుదునో తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం. మాత్రం పాడదాం. నీ కృపలో దాచినావు గతకాలం. స్తోత్రం. ఆమేన్. నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు యేసయ్యా, అపవాది కోరలకు అంటకుండా దాచావు. ఆమేన్. We worship you, Lord. నిజంగా గత కాలం అంతా కాచినందుకు నీకు వందనాలు. నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. అవునా? నేల రాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలో దుర్గము, నీ కీడు నాదరికి రాకుండా నీ కృపను తోడుచుము, నీ పాదాల చెంతని పరవశించాలని, నాయున్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో ఇంతకాలం, నీ కృపలో దాచినావు. అందరూ పాడదాం. నీ దయలేనిదే, నీ దయలేనిదే నేనేమవుదునో, నీ దయలేనిదే నేనేమవుదునో తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ఇలా ఒక్క క్షణం ఆయన వైపు చూస్తూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి, దేవా నిజంగా నేల రాలే నా ప్రాణాన్ని లేపిన దేవుడవు నీకు స్తోత్రాలను ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసయ్యకు వందనాలు చెల్లించుదాం. ప్రభుని గొప్ప చేయుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని స్తుతించుదాం. నోరు తెరిచి ప్రియ సహోదరి సహోదరుడా, గత వారమంతా యేసు ఎన్ని మేలులు చేశాడు నీ జీవితంలో, నీ చదువులో, నీ ప్రయాణాల్లో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, అలాగే ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలు కూడా మీరు ఎక్కడున్నా సరే తలలో వంచి ప్రభువుని స్తుతించాలా. ప్రభు గొప్ప కార్యం మన జీవితాల్లో చేసినాడు. మనలో ఏ గొప్ప లేదండి, ఏ శక్తి లేదండి, కానీ గొప్ప దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ఆయన కాపాడుతూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అని ఇంకా స్తుతించుదాం, ఆయన్ని ఆ గొప్ప చేద్దాం. ప్రియులారా, ఆయనను కొనియాడుదాం. నీవే నా ఆశ్రయము, నీవే నా కోటలు. ప్రభువుని స్తుతించుదాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడు, మహోన్నతుడు. నీవే నా ఆశ్రయము, నీవే నా కోటయు, నీవే నా ప్రాణదైవం,
సర్వం, యేసు నీవే సర్వం. నీవే నా ఆశ్రయము, నీవే నా కోటయు. అందరూ పాడదాం ప్రతి ఒక్కరు. నీవే నా ప్రాణ దైవం, నీవే సర్వం, యేసు నీవే సర్వం. అందరు రెండు చేతులు పైకెత్తి ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో, స్తుతించేదను జీవిత కాలమెల్లా. ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో, స్తుతించేదను జీవిత కాలమెల్లా. యేసయ్యా. ప్రతి ఒక్కరు పాడాలి, ప్రతి ఒక్కరు పాడాలి, స్వరమెత్తాల. పరిచర్య చేసే వాళ్ళు కూడా స్తుతించాలి. ప్రతి ఒక్కరు స్తోత్రం. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆమేన్. నీవే నా ఆనందము, నీవే నా అతిశయం, నీవే నా సంగీతము, నీవే సర్వం. యేసయ్యా. Praise you, Lord. We worship the Lord. చేతులు పైకి. యేసయ్యా, 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 నా యేసయ్యా. మళ్ళీ యేసయ్యా, నా యేసయ్యా. మళ్ళీ పాడదాం. యేసయ్యా, యేసయ్యా. స్వరం ఎత్తాలా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. గట్టిగా నా యేసయ్యా. ఇంకా గట్టిగా యేసయ్యా, నా యేసయ్యా. మా యేసయ్యో నీవే తండ్రి, నా యేసయ్యో. నా జీవితాన్ని మార్చిన దేవుడు అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ప్రతిదినం ఇలా పాడినా అది సరిపోదు మా రక్షక. నీ మందిరంలో చేరి నీ సంఘంగా ప్రభు ఈ విధంగా నేను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి అని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రభు, విరిగిన హృదయంతో నువ్వు చేసిన మేళ్లను కార్యాలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను అయ్యా. ఒంటరితనంలో తోడుగా ఉన్నారు, కష్ట సమయమందు మీరు మాకు తోడుగా ఉన్నారు. అయ్యో, నేను ఇంకా దీన్ని మోయలేను, నా వల్ల కాదు అన్న సమయంలో అయ్యా వెన్నంటి బలపరిచిన మా రక్షక నీకు వందనాలు. మాకు అనుదినము ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి, ఉద్యోగాలనిచ్చి, కుటుంబాలనిచ్చి, సంఘాన్నిచ్చి, అయ్యో ఎంతో ప్రేమతో మమ్మల్ని బలపరుస్తున్న మా రక్షక నీకు వందనాలు. యేసయ్యవు, మా యేసయ్యవు, మమ్మల్ని బలపరిచిన దేవుడవు, మా రక్షకుడవు, నీకు కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ
మా స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కూర్చోనండి. థ్యాంక్ యూ. మంచిది. ఇంకా కొంచెం చైర్స్ వేయండి అన్న వెనకాల. ఒక రెండు చైర్స్ వేయడానికి ప్రయత్నించండి. ఇంకా వస్తున్నారు. మంచిది. కూడి వచ్చిన ప్రియులరా, మీ అందరికీ ప్రభు పేరట వందనాల ఆహ్వానం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దేవుని మందిరానికి వచ్చినందుకు మీకు ప్రత్యేక వందనాలు. ఈ సమయం ఎలాగైనా అయిపోద్ది ఈ లోకంలో కదండి. టీవీ దగ్గర కూర్చుంటే అసలు తెలీదు, ఎక్కడ కూర్చున్నా సమయం తెలీదు. కానీ దేవుని మందిరంలో ఉండుట చాలా మంచిది. మరి ప్రభువు చూస్తూ ఉన్నాడు, మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. గతకాలం అంతా మనల్ని కాచిన దేవునికి మనం ఏం చెల్లించగలం? కానీ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించటం, ఆయన ఘనపరచటం, ఆయన్ని కొనియాడడం చాలు. నేను వెనకాల ఖాళీ అయింది కాబట్టి సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ అస్. మరి ఈ సమయంలో ఎవరైనా సరే సాక్షుల ద్వారా ప్రభువుని మహిమపరచాలంటే చక్కని సమయం. మీకు కొద్ది నిమిషాలు ఈ సమయాన్ని ఇస్తున్నాను. ఎవరైనా సరే సాక్ష్యాల ద్వారా ప్రభువుని మహిమపరచాలనుకున్నప్పుడు సాక్ష్యాలు చెప్పడం కూడా దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. మంచిది. ఎవరు లేనట్లయితే కొన్నిసార్లు మీరు సాక్ష్యం నాకు చెప్పడం కష్టం అండి, నేను అక్కడ నిలబడి చెప్పలేను అనుకున్నవారు చక్కగా నాకు పేపర్ మీద రాసి నాకు అందజేసి, వెనకాల ప్రార్థన కార్డ్స్ ఉంటాయి, అక్కడ సాక్ష్యం కార్డ్స్ కూడా ఉంటాయి. అందులో చెప్తాం మరండి. ప్లీజ్ కమ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రములు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ రెంట్ విషయంలో ప్రతి నెల మాకు రెంట్ విషయంలో చాలా ఇబ్బందిగా ఉండే. సొంత గృహం కావాలని ఎప్పుడు ప్రార్థనలో పెట్టేదాన్ని. మాకు ఆర్థికంగా కూడా అంత లేదు. అయితే మాకు ఒక 50 గజాల స్థలం ఉండే, ఒక 2 రూములు వేసుకొని వెళ్ళాలని ఇంకా ఆశపడ్డ. 2 రూములైనా సరే రెంట్ తప్పించుకోవాలని మేము ప్రార్థనలో పెట్టేదాన్ని. కానీ 2 రూములు అనుకుంటే 5 రూములకు దేవుడు సహాయం చేసిండు. ఆ చిన్న స్థలాన్ని పైగా కట్టి 5 రూములు మాకు ఇచ్చాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా క్లుప్తంగా చెప్పి చక్కగా ప్రభువుని మహిమపరిచిన వసంత గారిని, రాజు గారిని, వారి కుటుంబాన్ని ప్రభు బహుగా దీవించునుగాక. మంచిది. చూసే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. 2 రూములు ప్రార్థన చేస్తే 5 రూములు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు సహాయకుడు అనటానికి మరి ఆ సహోదరి, వారి భర్త, వారి కుటుంబం మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళి ఆ యొక్క ఇనాగరేషన్లో ఉన్నాం. ఆ డెడికేషన్లో, చర్చ్ ఆ యొక్క హౌస్ డెడికేషన్లో చాలా ప్రేమించే కుటుంబం. మరి చక్కగా ప్రభువు సన్నిధిలో మీరు వచ్చి ఆ విధంగా బలపరచబడాలని నా యొక్క ఆశ, నా యొక్క ప్రార్థన. రివైవ్ చర్చ్ యొక్క గురి అనేక కుటుంబాలు దేవుని చెంతకు రావాలి, దీవించబడాలి, ఆత్మీయంగా బలపరచబడాలి, మరి ప్రభువు నామము హెచ్చింపబడాలి అనేది మా యొక్క ఆశ. నేను చెప్పినట్టుగా ఎవరైనా చెప్పలేము అని అనుకుంటే మీరు రాసి నాకు అందచేయటం కానీ, లేకపోతే నాకు మీరు రికార్డ్ చేసి వాట్సాప్లో తెలియచేసిన దేవుని సంఘానికి తెలియడం మంచిది. మనకున్న శ్రమలు, కష్టాలు దేవుని సాక్ష్యంగా మనం తెలియజేయడం, వారు ప్రార్థన చేయటం, దేవుడు మరి ప్రార్థనలకు సాక్ష్యాలను గుర్తించి దేవుడు మనల్ని దీవిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఇంకెవరైనా ఉంటే తెలియచేయండి, లేని అట్లా మనం ముందుకు వెళ్దాం. మంచిది. ప్రియులరా, ఈ యొక్క సంఘ ప్రకటనలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఆదివారం 10:30 నుండి 12:30 వరకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ప్రియులరా ఎవరికి వారుగా తమ భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. ఈ విషయం మర్చిపోకూడదు. ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు ఆ విషయం పక్కన పెట్టాలి. కానీ మనము వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాలని మనం బలపరుచుకోవాలి. తద్వారా అది మన ఆత్మకు మంచిది. మరి దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కానీ మనము ఇక్కడే కాదు, మనకి పరలోకానికి సిద్ధం అవుతున్నాం. ఆ విషయం మర్చిపోకండి. ఒక ఆయన అన్నాడు, ప్రతి ఆదివారపు ఆరాధన ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఫర్ హెవెన్ అంట. మనం ప్రతి నిమిషము ప్రభువుని స్తుతించాలి, ప్రతి క్షణము ఆ ప్రభువుని స్తుతించాలి పరలోకంలో. కానీ దేవుడు ఇక్కడ ఆదివారం ఒక పరలోకంగా ఉండాలి. ఇక్కడ ప్రభువు సన్నిధి ఇక్కడ ఉంటా ఉన్నది. కాబట్టి ఎవ్వరూ
ఎంతో కష్టమైతేనే కానీ దేవుని సన్నిధి మానకూడదు. నేను మా కుటుంబం సమర్పించుకున్నాం. ఒకవేళ ఇక్కడే ఉంటాము 99%. ఎక్కడున్నా దేవా నీ సన్నిధి మాత్రం మేము విడవం. ఏ సండే కూడా మేము దేవుని సన్నిధి మిస్ అవ్వము అనే తీర్మానం చేసుకోవాలి దేవుని బిడ్డలు. ఆ విధంగా సాగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. అలాగే శుక్రవారం సాయంత్రం మనకి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది ఆన్లైన్లో 8 to 9. ఆదివారపు ఆరాధన ఎంత ప్రాముఖ్యమో ప్రతి విశ్వాసికి ఇంకా లోతుగా దేవుని వాక్యం నేర్చుకోవడం, అలాగే ఎక్కువ ప్రార్థనలో గడపడం చాలా ప్రాముఖ్యం. ప్రభు అన్నారు, ఇది మామూలుగా అయితే ఈ కార్యం జరగదు. తన శిష్యులు చేయలేకపోయారు అద్భుతం. యేసయ్య అన్నారు, ఇది మామూలుగా జరగదు, దీనికి ఉపవాస ప్రార్థన అవసరం అని చెప్పారు. దేవునికి స్తోత్రం. కొన్ని అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే we need to fast and pray. దేవుని శక్తిని మనం పొందుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఫ్రైడే మరి చాలామంది వస్తూ ఉన్నారు, మా దగ్గర ఒక 15 మంది వరకు వస్తూ ఉన్నారు. కానీ మిగిలిన వారు కూడా ఎక్కడున్నా సరే మీరు యాడ్ అవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి. మీరు చూడండి, ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని పొందుకోనండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే ఈ యొక్క చిన్నపిల్లల చిల్డ్రన్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాం మన చర్చ్లో. సండే స్కూల్ సాటర్డే ఈవినింగ్ 7 PM to 8 PM 1 hour చక్కని కథలు, దేవుని వాక్యం పిల్లలకి అందబడతా ఉంది. నేను చూశాను ఎంతమంది ఉన్నారో ఏంటని చాలా సంతోషం వేసింది. చాలామంది వచ్చారు. ఇంకా చాలామంది మన చర్చ్లో పిల్లలు ఉన్నారు, అటు ఇటు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ప్రతి బిడ్డను, చిన్న బిడ్డను దీవించాలని మన యొక్క ఆశ. ఈ వాక్యం వాళ్ళకి అర్థమవుతాం, ఈ లెవెల్లో ఉన్న వాక్యం వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ వాక్యాన్ని టీచర్స్ చిన్నగా వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో దేవుని వాక్యాన్ని అందిస్తారు. చిన్నతనంలో నాటబడిన వాక్యం తర్వాత అది మ్రొక్కై వాళ్ళని బలపరుస్తుంది. చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి చిన్నపిల్లలకి వీలవుతుంది. పిల్లరా, అందువల్ల చిన్నపిల్లల పరిచర్లో కూడా టీచర్స్ ఒక పక్క ట్రైనింగ్ అవుతూ ఉన్నారు, ఒక పక్క ఈ పరిచయం జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే దీనికి తల్లిదండ్రులు సహకరించాలా. ఈ ఆన్లైన్లో కాబట్టి చక్కగా పక్క నుండి ఒక అరగంట మరి వారికి సహాయకరంగా ఉండి దేవుని వాక్యం అందేలా చేయాలి. ఈ విషయాన్ని కూడా మీ మధ్యలో ఉంచుకోవాలి. అలాగే హోమ్ మీటింగ్స్, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ చక్కగా జరిగింది లాస్ట్ వీక్. మీరు అందరు రావడం చాలా సంతోషం. టీచర్ రమాదేవి గారి గృహం యొద్ద ఆల్టర్నేటివ్ వీక్స్ ఒక్కొక్క కుటుంబం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేని ఎడలా మా ఇంటి దగ్గర జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రతి ఆల్టర్నేటివ్ వీక్స్, ఈ వీక్లో ఉండదు, లేదా మళ్ళీ తర్వాత వీక్ ఎవరైనా పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకోకపోతే పాస్టర్ గారి ఇంటి దగ్గర జరుగుతుంది. కాబట్టి అందరం ఒకసేపు కూర్చొని ప్రార్థన చేసుకుని ఒక ఆదివారమే కాదు కానీ ఇంకా ఆధ్యాత్మికంగా దేవుని వాక్యంలో, సహవాసంలో, ప్రేమలో, ఆత్మీయతలో మనందరం బలపరచబడడానికి సిద్ధపడాలని ప్రభువుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక ఆయన అన్నాడు, మన సంఘం పురిటి నొప్పులతో బాధపడుతుంది తెలుసా. ఇట్స్ చర్చ్ ప్లాంటింగ్ ఈజ్ లాట్ ఆఫ్ పెయిన్. సంఘాన్ని స్థాపించటం అనేది చాలా పురిటి నొప్పులతో పోల్చాడు ఒక సేవకుడు. సో ఈ సమయంలో మనందరం తినేసి పడుకుంటే కుదరదు. ఎక్కువ ప్రార్థించాలి, ఎక్కువ ప్రభు సహాయాన్ని కోరుకోవాలి, ఎక్కువ దేవుని పని చేయాలి, ఎక్కువ దేవుని కొరకు నిలబడాలి. ఎంత నొప్పి వచ్చినా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ ఒకసారి దేవుని ఆత్మీయ కార్యం జరిగినప్పుడు ఆ దేవుడు ఇంకా ఆ నొప్పుల నుండి విముక్తి ఇచ్చి ఆత్మీయ ఎదుగుదలలో మనల్ని బలపరుస్తాడు. మరి ఈ సమయం అటువంటి సమయంగా భావించి మరి ప్రార్థన చేస్తూ మీ వంతు మీరు అనేక మందిని ప్రభువు చెంతకు నడిపించాలని నా యొక్క ఆశ, నా యొక్క ప్రార్థన. మంచిది ప్రియులరా, మనం దేవుని వాక్యాన్ని వెనక ముందు ఎవరైనా సరే ఒక పాట ద్వారా ప్రభువుని స్తుతించడానికి సిద్ధపడండి. ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ ఇస్ రెడీ? ఎవరైనా సరే రండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నేను జనరల్గా ఎక్కడ పాడాను, అయితే నాకు ఈ వింటున్న ఒక లిరిక్ నన్ను చాలా హార్ట్ టచింగ్గా ఉంది. అది ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి వదిలిపెట్టొద్దు అని చెప్పి, ఇది చాలా పాత పాట, ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం మనం. ఇది పాడాలనే ఆశ ఎందుకు నాకు నిన్న ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు చదువుకుంటూ ఇంటి దగ్గర నేను
బైబిల్ చదువుకునేటప్పుడు ఇట్లా ఏదో ఒక పాట పాడుకుంటా నాకెందుకు ఇది బాగా నచ్చింది, పాడాలనిపించింది మన చర్చిలో. నీవుంటే నాకు చాలు యేసయ్య. ఇది మనందరికి బాగా వెల్ నోటెడ్ సాంగ్, ఇది వెల్ ఫేమస్ అన్నట్టు. ఇది నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నాకేదియు లేదు అసాధ్యము, నీది కృపతో నాకేదియు ఆదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆమేన్, ఆమేన్. చక్కని పాట ద్వారా చక్కగా పాడి ప్రభువుని మహిమపరిచిన ఆనంద్ గారికి ప్రత్యేక వందనాలు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. ఆయన మన చర్చ్ పాటలు విని చర్చికి వచ్చారు, ఇప్పుడు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలన్న యొక్క ఆశ. మంచి దేవుని కొరకు అందరూ పాడాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని మహిమపరచాలి. పిల్లల కొద్ది నిమిషం దేవుని వాక్యం విందామా? అందరూ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాం. ఇక్కడ నుంచి మనం దేవుని వాక్యంతో వెళ్దాం. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నిజంగా యేసయ్యను ప్రేమించడానికి, నిజంగా యేసయ్యను వెంబడించడానికి, మనము నమ్మిన విశ్వాసాన్ని చేత పట్టుకొని జీవించడానికి ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా సాగడానికి వీలవుతుంది. చాలా సంతోషం. డాక్టర్ ప్రణీత్ గారు ఈరోజు మా మధ్యన ఉంటాం. వెరీ బిజీ పర్సన్. మరి యొక్క కామినేని హాస్పిటల్లో ఎండి జనరల్గా డాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వారి తండ్రి గారు, వారి కుటుంబం మాకు ప్రత్యేకమైన కుటుంబం. ఎప్పుడు వెళ్ళినా కలుస్తూ ఉంటాం. మరి వారికి సమయం దొరకట్లేదు, కానీ సమయం చేసుకుని ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో సాగాలన్న యొక్క ఆశ. కామినేని హాస్పిటల్లో మీకు వెళ్తే ఆయన కనబడతారు, ఏ విషయంలోనైనా ఆయన సహకారంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ఒక చర్చ్, మా నగరం అనే ప్రాంతంలో ఒక సంఘం ఉంది. నేను అక్కడ పాస్టర్గా చేసిన 7 సంవత్సరాలు నేను రాకముందు. ఆ సంఘం ప్రారంభానికి కారణం వాళ్ళ తండ్రి గారు. కారణం అంటే మా నాన్నగారు అలా బండి మీద వెళ్తూ ఉంటే ఇక్కడ ఏదైనా చర్చిలు ఉన్నాయా అని అడిగారు మా ఫాదర్. అడిగితే వాళ్ళ నాన్నగారే అక్కడ ఆగి, ఇక్కడ ఏమి లేవండి, మా సిస్టర్ దగ్గరికి వెళ్ళండి, స్టార్ట్ చేయండి అని మా తండ్రి గారిని బలపరిచిన వాళ్ళ తండ్రి గారు బలపరిచారు. నేను ఎందుకంటున్నానంటే, దేవుడు ఒక ఏదైనా ఒక చిన్న పనైనా పర్లేదు, కానీ దేవుడు దాన్ని వానుకుని పెద్దగా చేయగలడు. దేవునికి స్తోత్రం. వారి తండ్రి గారు అలా కారకులు. నేను అంటుంటాను, మీ తండ్రి గారు అక్కడ అలా చేశారు, మీరు ఇక్కడ చేయాలా, దేవుని కొరకు బలంగా సాగాలని. నేను ఆయన ఎప్పుడు అంటాను, నాకు చిన్న అవకాశం ఉంటే వచ్చేస్తానండి. నేను ఎన్ని ఫోన్లు చేసిన నెలను, కానీ మరి నిజంగా చాలా సంతోషం డాక్టర్ గారు, మీరు మా మధ్యలో ఉంటాం. ప్రియులారా, జాగ్రత్త. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైంది. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం ఒకసారి దీన్ని చదువుదాం, దేవుని వాక్యాన్ని, తర్వాత ధ్యానించేద్దాం. చాలా ప్రాముఖ్యమైన విషయం మరి ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అమీషా వచ్చి యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు చదువమ్మా. దేవుడు మనతో మాట్లాడలాగిన యోహాను సువార్త, ఇక్కడ నిలబడమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూడాలి, వినాలి. ప్రైజ్ లార్డ్ అందరికీ. యోహాను సువార్త 6:1-12. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనుల తన యొద్దకు వచ్చుటకు చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగై ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడను కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.
ఆయన శిష్యులలో ఒకడు, అనగా సియోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5,000 రొట్టెల 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తిని తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. చాలా మంది దేవుడు నేను బహుగా దీవించిన కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఇదిగో తండ్రి, వాక్య భాగం నుండి మాకు కావలసిన వర్తమానాన్ని ఇవ్వండి. బిడ్డలు నీ పాదాల చెంత కూర్చున్నారు తండ్రి. ఎవరు ఖాళీ కుండగా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. కాదు కదా, నీటి కుండతో తండ్రి, నిండిన కుండతో నీ మాట ఆ తండ్రి నింపబడిన కుండగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ కృప చూపించండి. ఆ ఏడంతల ఆత్మతో మమ్మల్ని బలపరచమని మమ్మల్ని మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎంతమందికి ఈ వాక్య భాగం బహుగా తెలుసు కదా? ఎన్నిసార్లు వినుంటారో. దేవుని బిడ్డలైన వారు చాలాసార్లు వినుంటారు. కానీ నేను నిన్న తర్వాత కొన్ని గంటలు ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు ఇంకా అద్భుతమైన విషయాలు, నేను ఎప్పుడూ చూడని ఆ విషయాలు దేవుడు నాకు చూపించాడు. ప్రియ సంఘమా, మర్చిపోద్ది, ఈ వాక్యం మీకే కాదు, ఈ వాక్యం నాకు కూడా. అవునా? దేవుడు తన సేవకునితో మాట్లాడతాడు, సేవకుని ద్వారా మాట్లాడతాడు. ఆ దేవుని వాక్యం అందరికీ అవసరం. నన్ను అడిగితే ఏది ప్రాముఖ్యమైంది అని అంటే ఆరాధన అంతా ప్రాముఖ్యమే. ఇంకా దేవుని వాక్యం సమయంలో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాల. ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడ్డాడో అంటానికి గుర్తు, చర్చిలో అన్నీ చేయొచ్చు కానీ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాల. దేవుని మాట ఏం చెప్తుంది నాకు, నేను ఏ విధంగా సాగాలి అని దేవుని మాట అండి. ఇది నా మాట కాదు, ఆన్లైన్లో కూడా చూస్తున్న వాళ్ళు, ఇది నా మాట కాదు, దేవుని మాట, విలువైన మాట. మనం నడిపించే ఈ మాటను మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. నేను దేశాలు తిరుగుతూ ఉంటాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆహారం తింటూ ఉంటాను. ఇక్కడ యేసయ్య దగ్గరికి 20,000 మందికి బఫే భోజనం పెట్టాడు ఆయన అందరికీ. అవును కదా? 20,000 మందికి చక్కని ఆహారాన్ని ఆ రోజుల్లో యేసయ్య ఒక అద్భుతం ద్వారా ఆయన అనేక మందికి ఆహారం పెట్టాడు. ప్రియులారా, యోహాను సువార్త చాలా ప్రత్యేకమైంది. యేసుక్రీస్తు గొప్పతనాన్ని బహుగా ఈ యొక్క సువార్త తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ఎంత శక్తివంతుడో, ఎంత గొప్ప దేవుడో, ఆయన దేవుడు అంటానికి గుర్తు ఇందులో 7 మిరకల్స్ ఉన్నాయి. 7 మిరకల్స్, 7 అద్భుతాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చెప్పాలంటే నేను 4వ అద్భుతంలో ఉన్నాను ఇప్పుడు. గత వారం ఒక అద్భుతం మనం చూసాం. దేవుని విషయాలు, బెతెస్దా కోనేటి దగ్గర ప్రభువు చేసిన వ్యక్తిని ఏ విధంగా ముట్టి స్వస్థపరిచి ఆయన ఏ విధంగా గొప్ప కార్యాలు చేయగలడం మనం నేర్చుకున్నాం. ఈరోజు యేసయ్య ఒక 5 రొట్టెలు 2 చేపలని దీవించి 20,000 మందికి పైగా దేవుడు ఆహారాన్ని పెట్టడం. అయితే ఇందులో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాలి. కొంచెం సౌండ్ పెంచు. ఆత్మీయ సత్యాలు మానిటర్ నాకు కొంచెం ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాలి. అమోఘమైన సత్యాలు ఈ వాక్య భాగంలో ఉంటా ఉన్నాయి. ఇప్పుడు నేను మొన్న వెళ్ళినప్పుడు బఫేకి పిలిచారు మమ్మల్ని. ఇలాగే పిలిస్తే నాకు తెలియక అన్నీ చాలా పేర్లు ఉన్నాయి. చాలా అసలు మామూలుగా అయితే మనకు వంకాయ కూర, లేకపోతే బంగాళదుంప పప్పు, ఇవే మనకు కూరలు తెలిసినాయి. నేను వేరే దేశంలో ఉన్నప్పుడు అన్నీ రకరకాలు కనబడుతున్నాయి. నాకు చాలా వెరైటీలు కనబడ్డాయి. ఒకటి ఇలా తీసి చూశాను. చూస్తే తల ఉంది, 2 కళ్ళు కనపడ్డాయి నాకు. ఇలాగా నా కళ్ళు కాదు, దాంట్లో ఉన్న 2 కళ్ళు. ఏ కళ్ళో నాకు అర్థం అవ్వలేదు ఇలా ఎత్తుదిలోకి. అప్పుడు నా స్నేహితుడు వస్తున్నాడు వెనకాల ప్లేట్ పెట్టుకుని. అన్నాను, ఏంటిది కళ్ళు అని. అది ఫ్రాగ్ ఫ్రై అన్నట్టు. కప్ప ఫ్రై తలకాయ అలా ఉందో నాకు తెలియట్లేదు, గుర్తుపట్టలేకపోయాను. అప్పుడు వెంటనే దాన్ని మూసేసి, దేవా నాకు సహాయం చేయక్కడ, ఏదైనా నేను తినేది ఏమైనా ఉంటుంది ఇక్కడ అని ప్రయత్నం చేస్తే కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ దొరికినాయి. తర్వాత తెల్లన్న ఒకటే అలా ఉంది,
ఆ ఒక్క నేను అన్నం వేసుకుని తింటుంటే ఆయన అంటాడు కూర ఉంది కదా, చాలా కూరలునే తెచ్చుకొని వేసుకోమంటాడు. నేను ఆయనకి చెప్పలేకపోయాను, చెప్తే బాగోదు కదా, తినలేనని చెప్తే బాగోదు. కాబట్టి అవన్నీ రకరకాల మనం ఎప్పుడూ తినలేని అన్నీ కదా. సో నాకు అనిపించింది ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. నిజంగా దేవుడు మరి మనం తినాలని అంటే దేవుడు పెట్టాలి మనకి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇవ్వాలి చక్కని మన ప్రాంతంలో మన ఫుడ్ తింటూ సాగడం అనేది చిన్న విషయం కాదు. కానీ దేవుని సేవ కొరకు కొంత శ్రమలు పడాలి, లేకపోతే సేవ ఎలా జరుగుతుంది? దేవుని పని జరగాలంటే కష్టపడాలి. ఒక్కొక్కసారి ఆహారం ఉండదు, ఒక్కొక్కసారి నిద్ర ఉండదు, కానీ దేవుని కొరకు పనిచేయాలి. కానీ ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఇక్కడ చాలా ఆకలితో అలమటిస్తున్న వారికి చక్కని ఆహారాన్ని ఏర్పాటు చేశాడు ప్రభు. చాలామంది ప్రపంచంలో, భారతదేశంలో ఎలా ఉన్న ప్రపంచంలో లిబరల్ థియలాజియన్స్ అని అంటారు. అంటే వాళ్ళు లిబరల్గా బైబిల్ని తీసుకుంటారు, ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు తీసుకోరు. వాళ్ళు దీన్ని నమ్మరు. ఈ 5,000 మందికి యేసయ్య పెట్టిన భోజనాన్ని నమ్మరు. ఒక ఆయన ఏం రాశారంటే ఒక పుస్తకంలో, ఆ చిన్న బాలుడు ఆహారాన్ని ఇస్తే మిగిలిన వాళ్ళంతా కూడా దాచుకున్న మూటలు తీసి అందరూ కలిపి తిన్నారని చెప్తాడు ఆయన. కానీ నిజంగా ప్రియులారా, ఇది ఒక మెరికల్, ఇది ఒక అద్భుతం. ఏదో అందరూ భోజనాలు తెచ్చుకుంటే ఇంక యేసయ్య దాన్ని అద్భుతంగా చేసి కూర్చొని తినండి అని చెప్పవలసిన పని లేదు. ఇంకా మనం చూసుకుంటే 14వ వచనంలో మీరు చూడక్కర్లేదు, కానీ ఆయన రాజుగా చేయటానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది. అందరూ భోజనం తెచ్చుకుంటే ఆయన రాజుగా ఎందుకు చేయాలా? ఒక అద్భుతం జరగకపోతే, అవునా కదా? అంటే దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఒకవేళ ఎప్పుడైనా మీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా టీవీలోనో బయట ఇది నిజం కాదు అంటానే ఒక అనుమానం సాతానుడు మీ మధ్యలో తీసుకొస్తే మిమ్మల్ని బలపరచాలని ఆశ, ఇది నిజంగా జరిగింది, దేవుడి అద్భుతం చేశాడు. ఇంకొక ప్రత్యేకత ఈ అద్భుతానికి ఏముందంటే అన్ని సువార్తల్లో ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా, అలాగే యోహాను, అన్ని సువార్తల్లో కావాలని దేవుడు ఈ వాక్య భాగాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి దగ్గరగా 15 వచనాల వరకు దేవుడు చేసిన ఈ యొక్క అద్భుతాన్ని అన్ని సువార్తల్లో చూడగలం. ప్రాముఖ్యం ఇంకొకటి, యేసుక్రీస్తు పునరుద్ధానం ఉంటుంది అన్ని సువార్తల్లో. తర్వాత రెండవదిగా ఈ యొక్క అద్భుతము 20,000 మందికి భోజనం మరి పెట్టిన ఆ ప్రభువు యొక్క అద్భుతం ఉంటా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. నేను ఎందుకు మన సంఘానికి ఈ 7 అద్భుతాలు బోధిస్తున్నానంటే, మీరు ప్రతి అద్భుతం వెనుకాల ఆత్మీయ మెసేజ్ ఉంది, స్పిరిచువల్ మెసేజ్. మీరు దాన్ని గమనించాలి. ప్రతి అద్భుతం వెనకాల దేవుడు ఒక వర్తమానాన్ని పెట్టాడు. నాకు తెలిసి కొత్తగా మనం సంఘాన్ని నడిపించుకునే మొట్టమొదటి సంవత్సరంలో దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలియాలి. అప్పుడు ఆయన మనం విడిచిపెట్టాం. ఆయన ఎంత శక్తిమంతుడో మనకు తెలియాలి. చాలా లైట్గా ప్రభువుని తీసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువగా దేవుణ్ణి చూసేవాళ్ళు ఉన్నారు, దేవునికి వెయిట్ ఇవ్వని వారు ఉన్నారు. చాలా జాగ్రత్తగా దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత అన్నీ తెలిసిన దేవుడో, ఎంత మహోన్నతుడో, మన రక్షకుని గురించి, ఆయన దైవత్వం గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆయన మీద మనకు ప్రేమ పుడుతుంది, ఆయన మీద మనకు ఆరాధన పడుతుంది, ఆయన ఎడల మనం ఇంకా ఘనమైన కార్యాలు చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు అయితే జాతీయ వాక్య భాగంలో చూద్దాం. సహోదరు ఇప్పటికే చదివారు. అటు తరువాత యేసు తిబెరే సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు వెంబడించరి. 3వ వచనం, యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. కానీ ఏమీ చెయ్యనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. జాగ్రత్తగా గమనించాల. ఇక్కడ చాలా వేల మంది యేసయ్యను వెంబడిస్తున్నారు. పిల్లరా, ఈ యొక్క అద్భుతం వెనకాల ఉన్న వర్తమానం ఏంటో జాగ్రత్తగా నేర్చుకోవాలి. చాలామంది యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. యేసయ్య గలిలయ సముద్రం అవతల యువతల చాలా అద్భుతాలు పరిచయం చేశాడు దేవుడు. ఒకవేళ మన సంఘాన్ని కరుణిస్తే ఒకసారి ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళాలి. నిజంగా
జీవితంలో ఒక్కసారైనా ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళి యేసయ్య నడిచిన ప్రాంతం, యేసయ్య చేసిన అద్భుతాలు అవన్నీ ఒకసారి చూడాలి. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఆ యేసయ్య నడిచిన ప్రాంతంలో మనం నడిచి వెళ్ళడం, ఆయన బాప్తిజం తీసుకున్న ప్రాంతంలో ఆ నీటిలో అడుగు పెట్టడం అంత గొప్ప విషయం. నమ్ముతారు ఈ విషయాన్ని? యేసయ్య నిజంగా భూమి మీద ఉన్నాడు. చాలామంది నమ్మరు. యేసయ్య అంటే ఎక్కడో పరలోకంలో ఉన్నాడు అనుకుంటారు. యేసయ్య భూమి మీదకి అడుగు పెట్టాడు. అదే కదా క్రిస్మస్. యేసయ్య అడుగు మీద భూమి పెట్టాడు. భూమి మీద అడుగు పెట్టడమే కాదు, ఇశ్రాయేలు ప్రాంతం, ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఆయన నడిచాడు. ఆయన నడిచిన ప్రాంతంలో మనం నడిచి వెళ్ళడం ఒక అద్భుతం, ఒక అమోఘం. నిజంగా దేవుడు అటువంటి కృప మనకు దయచేయాలని నా యొక్క ప్రార్థన. ప్రియులారా, అక్కడ అనేక మంది యేసయ్య చెంతకు వచ్చారు. అయితే యేసయ్య ఎప్పుడు మనుషులు వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా తీసుకుని వారిని ఆత్మీయంగా బలపరిచేవాడు దేవుడు. యేసుక్రీస్తు శిష్యులు కూడా ఉన్నారు. అన్ని వేల మంది ఆయన్ని వెంబడిస్తూ ఉంటే ప్రియులారా, ఒక సూచక క్రియను ప్రభువు చేశాడు. యేసయ్య కనులెత్తి చూచాడు. చాలామంది వచ్చారు, కానీ వారు భుజించటానికి ఏమీ లేదు. జాగ్రత్తగా గమనించాలి. యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు, యేసయ్య దగ్గరికి వచ్చారు, యేసయ్య మాటలు వింటూ ఉన్నారు. యేసయ్యలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వారికి ఏం అవసరం ఉందో ఆయన చూస్తున్నాడు. అవునా కాదా? ఒక మనుష్యునికి, ఒక సహోదరికి, ఒక సహోదరునికి ఏమి అవసరం ఉందో ఆయన గమనించి వాళ్ళని అడిగాడు. ఫిలిప్ని అడిగాడు, ఏమైనా రొట్టెలు తీసుకురండి వెళ్ళకని. ఫిలిప్ జవాబు ఇచ్చాడులేండి. ఎక్కడ సరిపోతుంది ఇవన్నీ అని మార్కు సువార్తలో మనం చూస్తాం. మంచిది ప్రియులారా, ఒక మాట నేను మీకు చెప్తాను. ఒక ఆత్మీయ సత్యం ఇక్కడ నేర్చుకోవాలి. దేవుని బిడ్డలమైన మనం ఏ పెద్ద కష్టము దేవుడు తీర్చకుండా ఉండలేడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దర్ ఈజ్ ఏ ప్రాబ్లం అయినా సరే దేవునికి పెద్దది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. పెద్ద కష్టం వచ్చింది వీళ్ళకి. వేల మంది యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. కానీ అక్కడున్న మనుషులు, శిష్యులు ఊహించని కష్టం అని అనుకుంటున్నారు. ఇది మన వల్ల కాదు అని అనుకుంటా ఉన్నారు. నథింగ్ ఈజ్ టూ బిగ్ ఫర్ గాడ్. ప్రియ సహోదరి సహోదరులరా, యేసయ్యను వెంబడిస్తున్న బిడ్డలుగా మీరు, యేసయ్యను మరి అంటు పెట్టుకుని సాగుతున్న బిడ్డలుగా, నీకు ఏ కష్టం ఉన్నా, ఎనీ ప్రాబ్లం ఈజ్ నథింగ్ ఫర్ గాడ్. అది ఏమి పెద్దది కాదు. నీకు పెద్దది అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక ప్రాబ్లం మేలుకుంది, ల్యాక్ ఆఫ్ ఫుడ్. ఆహారం లేదు, అది కష్టం వాళ్ళకి. జాగ్రత్తగా గమనించాలి. మీరు అనొచ్చు, అయ్యగారు మాకు ప్రతిరోజు ఆహారం ఉంది, మాకు ఆహారం ప్రాబ్లం లేదు అనొచ్చు మీరు నన్ను అడిగితే. కానీ దెర్ ఈజ్ సమ్ షార్టేజ్ ఇన్ యువర్ లైఫ్. ఏదో నీకు లేదు, ఏదో కొరత ఉంది. కొరతతో ఉన్న బిడ్డలు అక్కడ ఉన్నారు యేసయ్య దగ్గరికి. ఇక్కడ కూడా రివైవ్ చర్చ్లో లేదా దేవుని వాక్యం విన్న బిడ్డలు, నీకు ఏదైనా కొరత ఉండొచ్చు. దెర్ ఈజ్ అ షార్టేజ్. కానీ ఒక మాట మర్చిపోకు, దట్ ప్రాబ్లమ్ ఈజ్ బిగ్ ఫర్ యూ. ఆ ప్రాబ్లము నీకు బిగ్ అయి ఉండొచ్చు, కానీ దేవునికి పెద్ద గొప్పది కాదు. ఇప్పుడు సహోదరు చెప్పినట్టుగా, మా కష్టం రెండు రూమ్లు ఉంటే చాలు, దట్స్ నథింగ్ ఫర్ మీ. దేవుడు అండి, నేను 5 రూములు ఇస్తాను నీకు. అయ్యా చిన్న జాబ్, ఐల్ గివ్ అ బిగ్ జాబ్. ఫిలిప్ అన్నాడు, అయ్యా సరిపోదు అయ్యగారు, ఇంత వేల మంది ఉన్నారు, కానీ వీళ్ళందరికీ మనం ఆహారము ఎలా తీర్చగలము? కొంతమందికి ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, కొంతమందికి సమాధానం లేని పరిస్థితి అయి ఉండొచ్చు, కొంతమందికి భవిష్యత్ అర్థం కాని పరిస్థితి అయి ఉండొచ్చు. యు ఆర్ ల్యాకింగ్ సంథింగ్. కానీ దేవుని పేరట నేను బలపరిచేది మిమ్మల్ని ఈ యొక్క సూచక క్రియలో, ఈ అద్భుతంలో ఒక మంచి పాఠం ఏంటంటే, దెర్ ఇస్ నథింగ్ టూ హార్డ్ ఫర్ గాడ్. దేవునికి నీకున్న కష్టం అది సాల్వ్ చేయడం దేవుని వల్ల కాదు అనుకోకు. నీ వల్ల కాదు. నాకు తెలుసు కొంతమంది ఫైనాన్షియల్గా ఎంత సతమతం అవుతూ ఉన్నారో. ఐ నో ఫ్యామిలీస్ డెస్ట్రాయ్ అయిపోయి కష్టంలో ఉండి తేరుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని పేరట నేను బలపరిచేది, దట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. దట్స్ ఎ ప్రాబ్లం టు యూ, బట్ దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ అవర్ ఫాదర్.
మన తండ్రికి అది పెద్ద ప్రాబ్లం కాదు. చాలామందికి ఇప్పుడు ఉన్న నెక్స్ట్ ప్రశ్న, హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఏ విధంగా జరుగుతుంది, వెన్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఎప్పుడు జరుగుతుంది నా జీవితంలో, వేర్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఎక్కడ జరుగుతుంది నా జీవితం. చాలా ప్రశ్నలు మానవ జీవితానికి. బికాజ్ యు ఆర్ ల్యాకింగ్, యూ డోంట్ హ్యావ్ జాయ్, యూ డోంట్ హ్యావ్ పీస్. కానీ దావీదు ఒక్క మంచి మాట అంటాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎవరు చెప్పగలరు అన్నమాట? అన్నీ ఉన్నాయి ఆయనకి. ఒకసారి ఆలోచిద్దాం, అన్నీ ఉన్నాయి అప్పుడు అది రాసినప్పుడు. కానీ ఎక్కడ దీనికి ఆ బలం, ఎక్కడ దీనికి ఆ శక్తి, ఎక్కడ దీనికి ఆనందం? ఆయన అంటున్నాడు, ఆయన ఓ మై గాడ్, నా కాపరి ఆయన నన్ను నడిపిస్తున్నాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు నా దేవుడు, సమస్తాన్ని ఇవ్వగలడు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ల్యాకింగ్. ప్రియులారా, అక్కడున్న శిష్యులు ఒకటి ల్యాక్ ఆఫ్ ఫెయిత్, ఒకటి ల్యాక్ ఆఫ్ ఫుడ్, రెండవది ల్యాక్ ఆఫ్ ఫెయిత్. యేసయ్య అసలు అడుగుతుంటా వాళ్ళ విశ్వాసం ఎలా ఉందా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. చాలామంది ఇలా అనుమానంగా ఉంటారు, చాలామంది క్రైస్తవులు. ఫిలిప్పు విశ్వాసం ఎలా ఉంది, పేతురు విశ్వాసం ఎలా ఉంది, ఆంద్రేయ విశ్వాసం ఎలా ఉంది అని ప్రభు వారిని అందుకే అన్నీ ఎరిగి, దేవుని వాక్యంలో 6వ వచనం, ఏమి చేయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాడు. పిల్లలు జాగ్రత్త గమనించాల. ల్యాక్ ఆఫ్ ఫెయిత్, చాలామందిలో విశ్వాసం లేదు. దేవుడు చేయగలడా ఈ కార్యం, దేవుడు చెయ్యలేడు. 3 రకాలుగా స్పందిస్తారంటండి క్రైస్తవులు ల్యాకింగ్ వచ్చినప్పుడు. అంటే కొన్ని లేనప్పుడు, దొరకనప్పుడు, ఉండనప్పుడు. ముందు ఫీలర్స్ అంటారంటే వాళ్ళు ఫీల్ అవుతారంట. ఫీల్ అయ్యేవాళ్ళు చాలా బాధపడేవారు, లేకపోతే మనస్తాపానికి గురయ్యేవారు, లేకపోతే చాలా ఫీల్ అయిపోయి, కొంతమంది అయితే దేవుని విడిచిపెట్టేసేవారు వాళ్ళు అనుకున్నది అవ్వలేదని. కొంతమంది అయితే ప్రభువుని తక్కువగా చూసేవారు. కొంతమంది వాళ్ళు దీనికి జవాబు ఏదో ఒకటి నేను కనుగొనాలి అని ఫిగర్ అవుట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారంట. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభువా 5 రెట్లు 2 చేపలు 5,000 మంది ఏమాత్రం సరిపో, వాళ్ళకల్ల భోజనం కొనుక్కోమని అన్నాడు. పీపుల్ హు స్టార్ట్ రైటింగ్, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా అనుకుంటే ఇలా, ఇది అవ్వదా. మీకు అర్థమైంది అన్నది. క్యాలిక్యులేషన్స్ చేస్తారు. చాలామంది క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇదిగో ఇక్కడ వీళ్ళు క్యాలిక్యులేట్ చేసినట్టు, ఆంధ్రే అన్నట్టుగా, అయ్యా 5 రెట్లు 2 చేపలు ఎక్కడ వీలవుతాయి గారు, 5,000 మందికి 5 కూడా సరిపోవు అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఉంటారు. దర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు కొంతమంది విశ్వాసులు ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది దీన్ని ఎలా ఫిగర్ అవుట్ చేయాలనే వాళ్ళు ఉంటారు. కానీ దేర్ ఆర్ 3rd కేటగిరీ ఆఫ్ పీపుల్, ఫెయిథర్స్ లేదా ఫెయిత్ పీపుల్ ఉంటారు. ఎలా జరుగుతుందో తెలీదు కానీ దేవుడు చేస్తాడని నమ్ముతారు. చేపలు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏమీ కాదంటారు. పక్క వాళ్ళు వచ్చి అంటారు, ఎలా అవుతుంది అనుకుంటున్నావు, లెక్కేసావా అసలు అంటారు. వాళ్ళు అంటారు, నేను లెక్కలేనా, దేవుడు లెక్కేసుకుంటాడంట. ఐ డోంట్ కౌంట్, నేను లెక్కలేను, నా దేవునికి తెలుసు అంతా. ఇలా ఏమనాలి వీళ్ళు, ఈ వ్యక్తి ఏమనాలి? ప్రభుతో నిజంగా ఆ చిన్న 9వ వచనంలో ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి, ఆ కానీ ఎందుకు ఎట్టాడో నాకు అర్థం అవట్లేదు. ఆ కానీ అనకుండా ఉండుంటే, కానీ ఇంతమందికి ఇవే మాత్రం సరిపోదు. ఆయన అవిశ్వాసాన్ని చూపించాడు శిష్యుడు. కానీ అనకుండా ప్రభువా 5 రొట్టెలు ఉన్నాయి 2 చేపలు ఉన్నాయి మీ ఇష్టం అంటే బలి ఉండిపోయింది కదా. కానీ ప్రభువా సరిపోతాయా లేదా అన్నాడు. అవిశ్వాసి లోపల వేసి అనుకుంటున్నాడు, పరీక్షలో ఫెయిల్ అయిపోయావు నువ్వు. ఐ నో వాట్ టు గివ్, వెన్ టు గివ్, హౌ టు గివ్. నాకు తెలుసు మీకు ఆహారం కొదువుగా ఉందని,
మిమ్మల్ని అడగకుండా కూడా నేను సృష్టించగలను, కానీ మీ విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. డోంట్ లివ్ బై ఫీలింగ్స్. క్రైస్తవ విశ్వాసులు ఫీలింగ్ని బట్టి ఉండకూడదు. బికాజ్ అ పర్సన్, ఒక వ్యక్తి తన చిత్తము, తన తలంపు, తన ఫీలింగ్స్ ఉంటాయి ఒక పర్సన్కి. ఫీలింగ్స్ అనేవి చాలా తక్కువ మనిషి వ్యక్తిత్వంలో. కొంతమంది అంటారు, నాకు అంత ఫీల్ అవ్వట్లేదండి, నేను చర్చికి రావాలని. యూ డోంట్ కమ్ టు చర్చ్ బికాజ్ హౌ యూ ఫీల్. అవిశ్వాసులు మాట్లాడే మాటలు. నువ్వు దేవుని దగ్గరకు వస్తుంటే విత్ ఫెయిత్, విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తున్నావు. దేవుని చెంతకు, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు అన్నీ తెలిసిన దేవుడు, నాకేమి అవసరం ఉందో దేవునికి తెలుసు. అక్కడ నేను అనుకుంటున్నాను, అక్కడ కూర్చున్న వారిలో శిష్యుల కంటే కొంతమంది అనుకుని ఉంటారు, దేవుడు ఏదో ఒకటి చేయగలడం, ఆయన వాక్యము, ఆయన అద్భుతాలు చూసాం కదా అనుకుని ఉంటారు. కానీ శిష్యులకు అంత విశ్వాసం లేకుండా పోయింది. అంటే చర్చికి వచ్చే వాళ్ళకి అంత విశ్వాసం లేకుండా పోయింది. అసలు యేసయ్య ఆ 3.5 సంవత్సరాలు పరిచయం చేసింది ఆ 12 మందికే, వాళ్ళని బలపరచాలని, ఆయన ఉండడని, మళ్ళీ పరలోకం వెళ్ళిపోతాడని, రేపన్ననాడు ఆయన్ని వెంబడిస్తున్న సంఘంలో ఎవరికైనా ఆహారం లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకో, యేసయ్య నీకు ఇస్తాడని చెప్పే పాఠం నేర్పించాలని. కానీ ఆ శిష్యులు ఆ పాఠంలో ఓడిపోయారు. 0 మార్కులు వచ్చినాయి పరీక్షలో. ఫీల్ అవుతున్నారు, ఫిగర్ అవుట్ చేస్తున్నారు, కానీ ఫెయిత్ లేదు. ఎస్, దేవుని బిడ్డలు ఎలా ఉండాలా? గుట్టిగా నమ్మాలా. దేవుడు చెయ్యగలడా, దేవుడు సహాయం చేస్తాడో, దేవుడు కృప చూపుతాడు. నాకు తెలుసు, మా తండ్రి గారు ఒక 1.5 పెట్టి చర్చ్ కట్టాలని ప్రారంభించినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈయన ఎలా కంప్లీట్ చేద్దాం అనుకున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది దీనికి డబ్బులు? ఆయన అనేవారు, దేవుని మీద ఆధారపడాలి మనం అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు, ఇంకా ఆత్మీయతలు నేను అంత బలపడలేదు అప్పుడు. అంటే నేను క్యాలిక్యులేషన్ చేసేవాడిని, సెకండ్ స్టేజ్లో ఉండేవాడిని. ఇంత డబ్బులు, ఇంత దీనికి ఫౌండేషన్ కూడా సరిపోదు అనుకున్నాను. కానీ ఆయన అనేవారు, ఆయన అప్పటికే చాలా సంవత్సరాలు దేవునితో నడుస్తున్నారు కనుక ఆయన అనేవారు, దేవుడు చూసుకుంటాడు బాబు, క్యాల్కులేట్ చేయకనేవారు. తర్వాత నాకు అర్థమైంది, వర్షం కురుతుంటే దేవుడు ఎలాగ తన పనిని జరిగించుకుంటాడో, దేవుడు ఎలా గొప్ప కార్యాలు జరిగించుకుంటాడో. ఈవెన్ ఈ యొక్క హాల్కి మేము రెంట్ కట్టడానికి దేవుడు ఎలా వర్షం కురిపిస్తాడో, దేవుడు ఎలా మా చెంతకు దమ్మునాడు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అనుకుంటాం, ఇంత కట్టాలి, దీనికి ఎలా కట్టగలం, మా దగ్గర రెడీగా లేదు. కానీ దేవుడు అన్న, క్యాలిక్యులేట్ చేస్తున్నావా నువ్వు? ఆర్ యూ ఫిగరింగ్ ఇట్ అవుట్ ఆర్ యూ డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ? నా యందు విశ్వాసం ఉంచావా, లేకపోతే క్యాలిక్యులేషన్ చేస్తున్నావా? ఎస్ లార్డ్, ఐ ట్రస్ట్ యూ. దేవా, నేను నమ్ముతున్నాను. ప్రియులారా, అవిశ్వాసగా వాళ్ళలో నిజంగా ఆహారం లేదు, నిజంగా చెప్పాలంటే లోపల వాళ్ళ ఆత్మీయ జీవితంలో విశ్వాసం లేదు. దేవుడు ఏదైనా చేయగలడనే విషయం వారికి అర్థం కాలేదు. మ్యూజిక్ ఫెస్ట్ విషయంలో కూడా కొంతమంది క్యాలిక్యులేట్ చేసి, నా స్నేహితులే కొంతమంది, అంత డబ్బు ఎలాగా, అంత డబ్బు ఖర్చు ఏమవుతుంది? ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్. దేవుడు ఇస్తాడు, ఈ చేతుల్లోంచి వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. ఏది మంద కాదు, ఎవరిదే? దేవుందే. కొంత సమయం మన దగ్గర ఉంచుతాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోద్ది. ఉంచుకోవడం ప్రయత్నం చేస్తే అసలు ఉండదు నీ దగ్గర. అట్టుకోవటానికి చూసా, పట్టుకోవటానికి చూసా ఉండదు, వెళ్ళిపోద్ది. ఇంకో రకంగా వెళ్ళిపోద్ది, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోద్ది. మామూలుగా వెళ్ళటం మానేసి వెనకాల నుంచి వెళ్ళిపోద్ది. ఎస్, జాగ్రత్త. ఇప్పుడు ఎస్, వీ నీడ్ టు బి ద ఫెయితర్స్. నిజంగా రివైవ్ చర్చ్ ఫెయిత్తో మేము నడుస్తాం. నిజంగా సంఘ బిడ్డలు కూడా ఆ విశ్వాసాన్ని నేర్చుకుంటున్నారు. నేను హ్యాపీ అవుతున్నాను. ఎలాగా ఏంటి అని కంగారు పడద్దు. భవిష్యత్తు ఏంటి మనకు తెలీదు. డోంట్ ఫీలింగ్ కాదు, ఫీలింగ్ని అణచేయాల. ఫీలింగ్ ఏమన్నా వస్తే, ఏమన్నా ఫీలింగ్ నీకు చెడుగా వస్తే, ఫీలింగ్ ఏమైనా అడ్డుగా వస్తే దాన్ని అణచేయాలి. ఫిగర్ చేయడం మొదలు పెడితే తీసి పక్కన పెట్టాలా. ఓన్లీ విశ్వాసాన్ని కనపరచాలా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ఎందుకు అక్కడ ల్యాక్ అయిందంటే వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాలని యేసయ్య. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఒక సహోదరి, ఒక సహోదరుడు, మామూలుగా వాళ్ళకి ఒక సహోదరుడికి
పెద్దవాళ్ళు అయిపోయారు, 60 సంవత్సరాల పైనంట. వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గర ఉన్నారంట. ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గర ఉంటే ఆ సహోదరుడు ఆయన పెద్ద ఆయన చైరేసి కూర్చుని ఉన్నాడంట. మరి స్త్రీలకు వేరేగా పురుషులకు వేరేగా 2 బిల్డింగ్స్ కట్టారంట ఓల్డ్ ఏజ్ హోమ్. అయితే స్త్రీలకు కట్టిన దాంట్లో కూడా ఒక సహోదరి ఉందంట. మీతో మాట్లాడాలి నేను అందంట. రామ చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడదామని ఆ చెట్టు దగ్గరికి ఇద్దరు చైర్స్ వేసుకుని కూర్చున్నారంట. కూర్చుని మాట్లాడుతుంటే ఆవిడ అన్నదంట, మీరు నా మూడో భర్తలా ఉన్నారు మీరు అన్నదంట. ఆయనకు ఆశ్చర్యం వేసిందంట, ఇదేంటి నేను మూడో భర్తలా ఉంటామంటే అన్నాడంటే. డౌట్ వచ్చి, అమ్మ నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి అన్నాడంట. అంటే నాకు 2 పెళ్ళిళ్ళు అయినాయండి అన్నదంట. మరి మూడో భర్తలా ఉన్నాను అంటున్నావు ఏంటంటే, మీరు మూడో భర్తలా నాకు కనపడుతున్నారు అన్నదంట. ఆమె పాసిబిలిటీస్ బాగానే చూసుకుంది. కొన్ని పాసిబిలిటీస్ మనకిష్టం వచ్చినట్టుగా మనం కొన్ని చేస్తాం, కానీ రియల్ పాసిబిలిటీ షుడ్ కమ్ ఫ్రమ్ గాడ్. దేవుని చిత్తం ఏంటో మనం వెతకాలి. రియల్ పాసిబిలిటీ ఏంటో మనం చూసుకోవాలి. వీళ్ళకి విషయం అర్థం అవ్వట్లేదు, కానీ రియల్ పాసిబిలిటీ అర్థం కావట్లేదు వీళ్ళకి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి దీవెన, ఎవరు మనకిస్తారు, ఎవరు చేయగలరు, వీళ్ళ మైండ్లో లేదు అసలు. ది ల్యాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు అన్నీ ఇన్ని కాదు. దేవుని యందు సరిగా అందరినీ నమ్మినట్టుగా నమ్మకూడదు. యేసయ్యను ప్రియులారా, సరిగా ప్రభువుని నమ్మాలా. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. మొట్టమొదటిది మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం, కష్టం వచ్చింది నీ జీవితంలో, ఇక్కడ కూడా ఒక కష్టం వచ్చింది. దట్ ఈజ్ నాట్ టూ బిగ్ ఫర్ గాడ్ టు సాల్వ్. ఆ కష్టాన్ని సాల్వ్ చేయడం దేవునికి అది పెద్ద కష్టమేమీ కాదు. ప్రతి ఒక్కరు అలా ఆలోచించాలి. ఆత్మీయ జీవితంలో సాగుతున్నప్పుడు కష్టం వచ్చింది, అది దేవునికి పెద్ద విషయం కాదు. నీ కష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడైతే ఆహార కష్టం వచ్చింది, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుంది, కానీ దేవునికి అది పెద్ద విషయమేమీ కాదు. దేవుడు ఆయన సహాయం చేయాలి. అయితే ఇంకొక రెండవ ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠం చూడండి. ఇక్కడ ఎవరు ఆహారాన్ని తీసుకొచ్చి 9వ వచనం, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నావు, కానీ ఇది ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయన తొడగా. జాగ్రత్తగా గమనించండి. దేర్ ఈజ్ నాట్ అ పర్సన్ టూ స్మాల్ ఫర్ గాడ్ టు యూజ్. ఏ వ్యక్తినైనా సరే, ఎంత చిన్నవానినైనా సరే దేవుడు వాడుకోగలడు. దేవునికి స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎంత చిన్నవానినైనా సరే దేవుడు వాడుకోగలడు తన పరిచర్యలో. ఎంత చిన్న పిల్లవాడో, తనకు 5 రొట్టెలు 2 చేపలు ఆ రోజు మధ్యాహ్నం తినడానికి తెచ్చుకున్నాడు. బట్ థింక్ అబౌట్ గాడ్. ఆయన దాన్ని, ఆ వ్యక్తిని ఆయన వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. పిల్లలు చాలామంది అనుకుంటారు, దేవుని పరిచర్య చేయాలంటే నాకు అంత వయసు ఉండాలి, నాకు ఎంత తెలియాలి, మరి నాకు అది వచ్చి ఉండాలి, నాకు ఇది వచ్చి ఉండాలి అని అనుకోవాల్సిన పని లేదు. ఈ అబ్బాయికి ఏం తెలుసు? ఏమొచ్చు? ఏమి తెలియదు. యేసయ్య అయితే ఏదో చేయగలడనే నమ్మకం మాత్రం ఆయనలో ఉంది. నేను అందుకంటే చాలామంది పరిచర్య చేయడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని చేతిలోకి వెళ్ళడానికి ఇష్టపడరు. భయం. అన్ని వేల మంది ఉంటే ఈ ఒక్క బిడ్డ లేచి నిలబడి నా దగ్గర ఇవి ఉన్నాయి తీసుకోండి అని అన్నాడు. హీ వాంట్స్ టు బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ. పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు, మర్చిపోకండి. అందుకే చెప్పాను ఇందాక, డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు జస్ట్ ఆయన అలా బండి మీద వెళ్తూ అలా ఆగి దేవుడు ఆయన వాడుకున్నాడు. ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు తన పరిచర్లో. దేవుని అనంత ప్రణాళికలో ఆ అబ్బాయిని చేపలు రొట్టెలు తీసుకొచ్చేలా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరు తెచ్చుకోలేదు, అందుకే ఆకలేసింది అందరికీ. కానీ ఆ అబ్బాయి ఒకడు తెచ్చుకున్నాడు. దేవుడు ఆయన్ని వాడుకోవాలని.
ఆయన ప్రణాళిక. ప్రియులారా జాగ్రత్తగా గమనించు. నువ్వు అనుకోవచ్చు నా వల్ల ఏమీ కాదు అయ్యగారు. ఇప్పుడు చూడండి, ఆయన దగ్గర 20,000 మందికి పెట్టే ఆహారం ఉందా? లేదు. బట్ స్టిల్ గాడ్ యూజ్డ్ హిమ్. నాకు అంత శక్తి లేదండి, నాకు అంత బలం లేదండి, నేను అంత పరిచర్య చేయలేనండి అని నువ్వు అనుకుంటే, ప్రియ సహోదరి సహోదరులను నేను చెప్పేది, గాడ్ కెన్ యూజ్ యూ. నువ్వు ఎలా ఉండాలంటే ఆ చిన్నవాళ్ళలాగా తెచ్చింది చూపించాలా, అడిగితే ఇచ్చేయాలా, నీ గురించి నువ్వే ఆలోచించుకోకూడదు. ఏమో నా పరిస్థితి ఏంటి, నేనేమైపోతానని అనలేదు ఆయన. హీ నోస్ ఇట్. యేసయ్య దగ్గరికి వెళ్తే నేను కూడా ఆ బ్లెస్సింగ్లో పార్ట్ అనుకున్నాడు, ఆ దీవెనలో నేను కూడా పార్ట్ అని అనుకున్నాడు. పిల్లలు జాగ్రత్త గమనించాలా. ఎస్, మదర్ తెరీసా చాలామంది డాక్టర్స్ని అమెరికా దేశం నుంచి రప్పించేదంట ఆవిడ, కలకత్తాకి హాస్పిటల్. డాక్టర్లు అందరూ కూడా అనుకునేవారంట, పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తుందేమో ఈవిడి పరిచర్య చేయించడానికి అనుకుని అందరూ టిప్ టాప్ రెడీ అయ్యి సూట్లు వేసుకుని స్టెతస్కోప్లు వేసుకుని వచ్చేసేవారంట అమెరికా నుంచి. వచ్చేసిన తర్వాత ఆవిడ ఎక్కడంటే సిటీలో అనుకునేవారంట, కలకత్తాలో కాదు మురికి వాళ్ళలోకి వెళ్ళాలి, ఆ సూట్లన్నీ తీసేయండి అనేదంట. సూట్లు తీసేయమంటుంది ఏంటి ఈవిడ అనుకుని సూట్లు అందరూ తీసేవారంట. అందరు నిక్కర్లు వేసుకోమనేదంట. ఇదేంటి షార్ట్లు వేసుకోమంటుంది ఏంటి ఈవిడి, మేము డాక్టర్లు అన్న విషయం అర్థం అవ్వట్లేదు అని కొంతమంది స్టెతస్కోప్లు వేసుకుని అవి తీసేవారు కాదంట, మేము డాక్టర్లం అని. ఆవిడ అనేదంట, రండి నాతో పాటు ఇప్పుడు చేద్దాం సేవ అనేదంట. తీసుకెళ్ళి ఒక్కొక్క ఆ వార్డుకి తీసుకెళ్ళి ఒక్కొక్క ఊరుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఆ మందులు ఇప్పించి వాళ్ళకి ఎలా ఉందో ఆరోగ్యం చూసి వాళ్ళతో నడిచి అక్కడే ఉండి ఆమె అలా పరిచర్య చేసేదంట. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఆయన అన్నాడంట, నేను డాక్టర్ని, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారండి మీరు అన్నాడంట. ఆవిడందంట, ఈ ప్రజలు నీ దగ్గరికి రాలేరు కాబట్టి నువ్వు వీళ్ళ దగ్గరికి రావాలి, వీళ్ళకి చేస్తే నువ్వు దేవునికి చేసినట్టు అన్నదంట ఆ సహోదరి. తర్వాత ఆయన అన్నాడంట, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు చెప్పండి అన్నాడంట. ఆవిడ అన్నదంట, ప్రస్తుతానికి మందులు అయ్యి మీరేం వద్దు కానీ ఇక్కడ చాలా చెత్త ఉంది, ఇదంతా ఏరేసి ప్లాస్టిక్ బ్యాగ్లు వేసి బయటేసేయండి అన్నదంట. ఆయన ఎలా చూసాడంట, నాకే చెప్తుంది ఏంటి ఈవిడిలా. మళ్ళీ లోపల అనిపించిందంట, ఈ చెత్త వల్లే కదా వీళ్ళకి రోగాలు, ఇది తీసేస్తే బెటర్ కదా అనుకున్నాడంట. అప్పుడు ఆ చెత్త అంతా ఏరేసి ఓ ప్లాస్టిక్ బ్యాగులు వేసి ఒక 4-5 బ్యాగులు మోసాడంట. మోసి వస్తూ ఉంటే గోడ మీద మదర్ తెరీసా రాయించిన ఒక స్లోగన్ కనబడ్డదంట, ఎంత చిన్న పనైనా నువ్వు చెయ్యి కానీ దేవుని దృష్టిలో అది పెద్ద పని అని. అది చదివి మనసు చలించిపోయిందంట. నేను చిన్న పని అనుకున్నాను కానీ ఈ తీసి ఇది దేవుని దృష్టిలో చాలా పెద్ద పని. చెత్త ఏరడం పెద్ద పని దేవుని దృష్టిలో, ఎందుకంటే నేను మరి తన బిడ్డలకు నేను సహాయం చేస్తున్నానని. అప్పుడు కన్నీరు కార్సు మదర్ తెరీసా దగ్గరికి వచ్చినాడంట, చెత్త ఇంకా ఎక్కడైనా ఉందా ఈ క్యాంపస్లో అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆవిడ ఆశ్చర్యపోయిందండి, ఏమైంది నీకు అన్నదంట. అక్కడ రాసిన స్లోగన్ చదివాను, ఇది మన దృష్టిలో ఇది చిన్నది కానీ దేవుని దృష్టిలో ఇది పెద్దది. నేను వేరేగా ఆలోచించాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, గాడ్ కెన్ యూజ్ ఎనీవన్. దేవుడు ఎవరినైనా ఏ విధంగానైనా, ఎంత చిన్నవారైనా చిన్న పనైనా దేవుడు తన రాజ్య వ్యాప్తిలో మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకాలుగా వాడుకుంటాడు. ఆ చిన్నవాడికి అర్థమైపోయింది, ఇది నా పని, ఇప్పుడు నేను నిలబడితేనే మిగిలిన వాళ్ళందరికీ ఆశీర్వాదం, నేను కూర్చుని నా పొట్ట కోసం నేను చూసుకుంటే ఇక్కడ 20,000 మందికి ఆహారం ఇవ్వదు కాదు కదా, దేవునికి మహిమ కలగదాం అని గుర్తించాడు. పిల్లలు జాగ్రత్త గమనించాలి. మీరు గమనించండి, మరి ఎవరు పట్టించుకోనది దేవుడు వాడుకుంటాడు. మీరు మర్చిపోకండి ఆ విషయం. ఎవరు లెక్క చేయని వారిని దేవుడు వాడుకుంటాడు. దావీదును ఎదరపెట్టి చిన్న ఒడిసెలను వాడుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పెద్ద గణన కాదు, చిన్న ఒడిసెల. పిల్లరా, చిన్న వయసులో ఉన్న మరియను ఒక లోకరక్షకుని ఆమె ఆ గర్భం నుంచి వచ్చేలా చేశాడు దేవుడు. చిన్న వ్యక్తి, పెద్ద పేరుగాంచింది కాదు, రాజు మహారాణి కూతురు కాదు, ఒక చిన్న యవనస్తురాలు, ఒక చిన్న పశువుల పాకను దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ యూజెస్ స్మాల్ పీపుల్.
చిన్న మనుషులైనా, చిన్న భావాలు కలిగిన వారైనా, లేని వారైనా, తక్కువ గాడ్ యూజెస్ బ్రోకెన్ పీపుల్. దేవుడు నలిగిన వారిని వాడుకుంటాడు. దేవుని మహిమార్థమై పిల్లల దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నేను చాలామందిని చూసిన సేవలు. నేను ఎవరైతే తర్ఫీదుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు నేను అనుకుంటే నీకు చదువు రాదు, చదవలేడు, ఇదేం చేయలేడు అని అనుకుంటాను. తర్వాత సంవత్సరం పోయిన తర్వాత 2 సంవత్సరాలతో పోయిన తర్వాత వెళ్తే అప్పటికి 60 మందికి బాప్తిసం ఇచ్చి సంఘాన్ని స్టార్ట్ చేసి చూస్తాను. ఆశ్చర్యపోతాను, దేవుడు ఈయన వాడుకున్నాడని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నేను మిమ్మల్ని బలపరిచి, నేను దేనికి పని చేస్తాను అయ్యగారు, నేను దేనికైనా పని చేస్తాను అన్న సేవకి అని అనుకుంటా. నువ్వు పని చేస్తావు దేవునికి. ఎస్, గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. ఆ చిన్నవాడిని దేవుడు వాడుకున్నాడు, తక్కువ ఉన్నవాడిని దేవుడు వాడుకున్నాడు, బ్యాంక్లో బ్యాలెన్స్ లేని వాడిని దేవుడు వాడుకున్నాడు. దేవుని మహిమార్థమై నిన్ను ప్రభు వాడుకుంటాడు. నేను ఒక మాట చెప్తాను, నాతో పాటు మీరు చెప్పాలి, ఓకేనా? మీరందరూ, నేను ఒక మాట చెప్తాను, సమయం అవుతుంది, నాతో పాటు చెప్పాలి. దేవుడు నన్ను వాడుకుంటాడు. అందరు గట్టిగా చెప్పాలి, దేవుడు నన్ను వాడుకుంటాడు. దేవుడు నన్ను వాడుకుంటాడంటే ఏం వాడుకోడండి, గట్టిగా అనాలి. ఓకే, 1 2 3 4. దేవుడు నన్ను వాడుకుంటాడు. దేవుడు ఇప్పుడు నన్ను వాడుకుంటాడు. దేవుడు తన మహిమార్థమై నన్ను వాడుకుంటాడు. ఒకసారి లేచి నిలబడదాం. నాకు తెలుసు పొట్టలన్నీ మడతడిపోయి రావట్లేదు బయటికి మాటలు. ఒకసారి లేచి నిలబడదాం. ఓకే, ఒకసారి లేచి నిలబడదాం. మిమ్మల్ని బలపరచాలని, ప్రాముఖ్యంగా యానివర్సరీ వస్తూ ఉంది, అందరినీ దేవుడు వాడుకోవాలి. అనేక మందిని బలపరిచేవారు కావాలా, పరిచర్య చేసేవారుగా ఉండాలి. మరొకసారి 3 మాటలు నాతో పాటు చెప్పి తర్వాత కూర్చోబెడతాను, ఓకేనా? మొట్టమొదటిది, దేవుడు నన్ను వాడుకుంటాడు. దేవుడు ఇప్పుడు నన్ను వాడుకుంటాడు. దేవుడు ఇప్పుడు నన్ను తన మహిమ కొరకై వాడుకుంటాడు. ఆమెన్. చాలా బాగా చెప్పారు, కూర్చోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. డూ యూ బిలీవ్ దాట్? ఈ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? డూ యూ బిలీవ్ దాట్? చెప్పడం నేను ఎందుకు చెప్పించానంటే మీ హృదయాల్లోకి వెళ్ళాలని ఆ మాట. నువ్వు నమ్ముతున్న విషయాన్ని నమ్మితే దేవుని పని చేయాలా, దేవుని సంఘం కొరకు పని చేయాలా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒకవేళ సాతానుడు ఏదైనా మిమ్మల్ని, నన్ను వాడుకోడు దేవుడు, నేను సరి అయిన దానని కాదు, సరైన వాడని కాదు, నాకు అంత టాలెంట్ లేదండి, నా దగ్గర అంత డబ్బు లేదండి, అంత నాకు శక్తి లేదండి, నేను పని చేయనంటే, లుక్ ఎట్ దిస్ ల్యాడ్, చిన్న కుర్రవాడిని దేవుడు నిలబెట్టుకుని ఆయన బహుబలంగా 20,000 మందికి పరిచర్య చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని సంగమం, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి పాఠం దీంట్లో నుంచి మనం నేర్చుకుంది, ఏ కష్టము దేవునికి పెద్ద కష్టం కాదు. నథింగ్ ఈజ్ టూ బిగ్ ఫర్ గాడ్. నీకు పెద్ద కష్టమై ఉండొచ్చు కానీ అది దేవునికి చిన్నదే. దేవుడు ఏదైనా చేయగలరు. రెండవది, ఎలాంటి వ్యక్తినైనా సరే దేవుడు తన పరిచర్యలో వాడుకుంటాడు. నీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే, హిందీ రాకపోయినా సరే దేవుడు వాడుకుంటాడు. నీకు తెలుగు రాకపోయినా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకు భాష రాకపోయినా సరే, నత్తోడు అయినా సరే నేను దేవుడు వాడుకుంటాడు. గుడ్డివాడవైనా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. కుంటివాడవైనా సరే దేవుడు నిన్ను హీ కెన్ యూజ్ ఎనీవన్. చిన్న పిల్లలను కూడా దేవుడు వాడుకుంటాడు. ఈ విషయాన్ని గుర్తించాలి. పిల్లరా, 3వ ఆత్మీయ సత్యం, మీరు ఒక విషయాన్ని గమనించాలి. నీవు దేవునికి ఇస్తే అది బహుగా వృద్ధి చెందుతుంది. నువ్వేది దేవునికి ఇచ్చినా అది బహుగా వృద్ధి చెందుతుంది. గివ్ ఇట్ టు గాడ్. దేవునికి నువ్వు ఇస్తే అది బహుగా దీవించబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులరా, యేసయ్య ఏం చేశారు? ముందు అబ్బాయి దగ్గర నుంచి తీసుకున్నారు. నువ్వే పంచిపెట్టే అనలేదు. అలా అన్నారా యేసయ్య? వాట్ హీ డిడ్, బ్రింగ్ ఇట్ టు మీ, నా దగ్గరికి తీసుకురండి. ఆయన దగ్గరికి తీసుకురావటం అంటే ఈ అబ్బాయి హృదయంలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే ఇది దీవించబడుతుంది. యేసయ్య దగ్గరకు తీసుకెళ్తే ఏదో ఒక గొప్ప కార్యం జరగబోతుంది. అప్పుడు దాకా విన్నాడు దేవుని మాటలు. ఆ జనాంగంలో ఉన్నాడంటే దేవుని మాటలు విన్నాడు. యేసయ్య దగ్గరికి వెళ్తే ఈయన ప్రవక్త, ఈయన మెస్సయ్య, ఈయన దగ్గరికి తీసుకెళ్తే ఈజ్ గోయింగ్ టు బ్లెస్ ఇట్. ఇప్పుడు జాగ్రత్త గమనించాల.
ఈ సైకిల్ మనం నేర్చుకోవాలి. మన ఆత్మీయ యాత్రలో ఒక సైకిల్ ఉంది, బ్లెస్డ్ అ సైకిల్. దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడంటే ఇక్కడ జరిగింది అది. మొట్టమొదటిది మనము దేవుని దగ్గరికి తీసుకెళ్తాం. టేక్ టు హిమ్, చాలా ప్రాముఖ్యమైనది. స్టెప్ 1 దేవుని దగ్గరికి తీసుకెళ్ళాం. ఏదైనా సరే చాలా మీరు డబ్బు అనుకుంటున్నారేమో, జాగ్రత్త, డబ్బు ఒకటే కాదు. నీ కారు ఇచ్చడానికో దేవుడు ముందు మేము ఎన్ని కార్లకు ప్రార్థన చేస్తుంటామో, బండ్లకు ప్రార్థన చేస్తూ ఉంటాం, లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు బుక్స్ కొరకు ప్రార్థన చేస్తాం. చాలా దాని అర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ దేవుని దగ్గరికి తీసుకెళ్తాం. నీ జీవితం చాలా ఇల్లుల ఓపెనింగ్కి ఎగ్జాంపుల్ సిస్టర్ గారితోనే కాదు, ఏదైనా సరే ఎనీథింగ్ యూ హ్యావ్ బ్రింగ్ ఇట్ టు గాడ్. దేవుని చెంతకు తీసుకురా. ఇంక వేరే వేరే రకరకాలు వేరే లోక పద్ధతులు చేయకూడదు. మనం ఏది దేవుడు మనకిచ్చినా దాన్ని దేవుని దగ్గరికి మనం తీసుకెళ్ళడం నేర్చుకోవాలి. మొట్టమొదటి అబ్బాయి చేసిన గొప్ప పని అది. అందుకే అక్కడ గొప్ప దీవెన ప్రభు చేయగలిగాడు. రెండవది జీసస్ బ్లెసెస్ ఇట్. యేసయ్య దాన్ని తీసుకుని తండ్రి వైపు చూసి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవా, ఇక్కడ ఏం చేయాలో ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ చేసేసావా తండ్రి అని దేవునికి వందనాలు చెప్పాడు. దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. పిల్లరా, థ్యాంకింగ్ గాడ్ ఫర్ వాట్ యు హ్యావ్. దేవుడిచ్చిన దాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చి దేవునికి వందనాలు చెల్లించాల. లేనటు గురించి బాధపడటం కంటే ఉన్నాటిని ఒకసారి చూసి దేవునికి వందనాలు చెప్పాలి. దేవుడు అక్కడ గొప్ప కార్యం చేయటం గల కారణం ఉన్నదాన్ని యేసయ్య తండ్రి వైపు చూపించి ఆయన స్తుతించాడు. దేవునికి స్తోత్రం. ఒక మాదిరి మనకు ప్రభువు ఇచ్చాడు. మర్చిపోకండి, మోషేకు కర్ర ఉండేది. అప్పుడు దాకా గొర్రెల్ని సరిచేయడానికి నడిపించడానికే కర్ర. కానీ తర్వాత ఈ ప్రభువు దాన్ని దీవిస్తే ఏ కర్రగా తయారైంది తెలుసా? అది ఏ కర్రగా తయారైంది? సముద్రం మీద పెడితే 2 పాయలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ కర్ర దేవుడు అలా దీవించాడు. నీటిని తాగితే తెల్ల నీరు ఎర్ర రక్తపు నీరుగా తయారైపోయేది ఆ కర్రను పడేస్తే పాము అయిపోయేది. ముందు మామూలు కర్రే, కానీ దేవుని చేతిలో కర్ర పెట్టిన తర్వాత అది అద్భుతాలు చేసే కర్రగా తయారైంది. అవునా కదా ప్రియ దేవుని బిడ్డలు? జాగ్రత్తగా గమనించండి. దేవుని చేతిలో పెడతలు. నీ చేతిలో ఏముంది అన్నాడు. ఏమి లేదు ప్రభు అనలేదు. కర్ర ఉందా ప్రభు అన్న. ఓకే, ఐ వాంట్ దాట్, గివ్ ఇట్ టు మీ. నీ దగ్గర ఉన్న కర్ర నాకు, ఐ వాంట్ బ్లెస్ దిస్. ఆ కర్రను ప్రభువు తీసుకుని ఆయన చేసిన గొప్ప కార్యం. అందుకే ముందు దేవునికి ఇచ్చాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఏది మీది నాది కాదు. ఈ లోకంలో అంత దేవునిదే. మన దగ్గరే ఆయన ఆ కొంత ఉంచుతాడంతే. మనం చాలా జాగ్రత్తగా దానికి లెక్క అప్పగించాలి. దేవునికి మన దగ్గర ఏమున్నా సరే దేవునికి ఇవ్వాలా. దేవునికి ఇచ్చాడు. ఈ యొక్క సహోదరిని నేను మర్చిపోను. మరియా ఈ సువార్తలోనే ఉంటుంది. అది ఒకరోజు నేను ప్రసంగం చేస్తాను. 12వ అధ్యాయంలో ఏసైకి ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, ఏసైకి ఏది ఇచ్చినా తక్కువే. అత్తరం కొనుక్కొని వెళ్ళింది ఏసయ్య పాదాల దగ్గర. అత్తరం, షీ బ్రోక్ ఇట్, దాన్ని పగలగొట్టి ఏసయ్య కాళ్ళ మీద వేసి తన తల వెంట్రుకలతో ఏసయ్య పాదాలో ఎంత ప్రేమించింది ఏసయ్యను. ఒక స్త్రీకి అమూల్యమైంది హెయిర్. తన ఆ యొక్క హెయిర్తో ఆ తల వెంట్రుకలతో ఏసయ్య పాదాలు పట్టుకొని తుడిచింది. ఇప్పుడు అందరూ చుట్టుపక్కల శిష్యులందరూ ఏం పని చేసావు, ఏంటది, అది ఎవరు బేదలకి ఇవ్వచ్చు కదా. ఆ 100 బేదలకి ఇచ్చేది బేదలకి ఎలా ఇవ్వాలో నాకు తెలుసు, కానీ ఏసైకి ఇచ్చేది నేను ఏసైకి ఇచ్చాలా. షీఈ్ వర్షిపింగ్ గాడ్. ఏసయ్య చనిపోకముందు తను ఒక పవిత్రమైన పని చేసింది. పిల్లరా, ఏసయ్యకు అత్తరును తీసుకొచ్చి వాక్యానుసారంగా మరి నెరవేర్పు కొరకు ఏసయ్య పాదాలు కడిగింది. గమనించండి పిల్లరా, ఏసయ్య నిజంగా తన మంచి క్రియను ఏసయ్య చూసి ఆ మంచి పని చేసి నామని ఎందుకు అంటున్నారు మీరు అన్నాడు ఏసయ్య. షీ లవ్స్ మీ సో మచ్. ఆమె నన్ను ఎంతో ప్రేమించింది కాబట్టే ఈ కార్యం తను చేసింది. పిల్లరా, జాగ్రత్తగా మొట్టమొదటి ఈ సైకిల్లో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, ఏసయ్య చేతిలో పెడితే ఏసయ్య దీవిస్తాడు. కానీ ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఏం చేశాడు అబ్బాయి?
ముందు ఆయన యేసయ్యకి ఇచ్చాడు. రెండవది యేసయ్య దానిని బ్లెస్ చేశారు. మూడవది ప్రియులారా యేసయ్య విరిచాడు. జీసస్ బ్రేక్ ఇట్, దాన్ని విరిచి ఇచ్చాడు. చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని సంగమా. దేవుడు ఏది బ్లెస్ చేశాడో దాన్ని బ్రేక్ చేస్తాడు. బ్రేకింగ్ మనకి ఇష్టం ఉండదు, అవునా కదా? వీ డోంట్ లైక్ బ్రేకింగ్. యేసయ్య బ్లెస్ చేసిన దాన్ని బ్రేక్ చేస్తాడు, లేకపోతే యూ విల్ నాట్ బి ఎ యూజ్డ్ వెసల్. ఆయన ఏం చేశాడు? బ్రేక్ చేశాడు. మీరు దేవుని వాక్యంలో చూడండి, గాడ్ ఆల్వేస్ యూజెస్ బ్రోకెన్ పీపుల్. దేవుడు నలిగిన వారిని ఆయన వాడుకుంటాడు సేవలో, పగిలిన వారిని దేవుడు వాడుకుంటాడు సేవలు. నేను ముగిస్తా ఉన్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ సైకిల్ తెలియాలి మనకు ఆత్మీయ జీవితంలో సాగుతున్నప్పుడు. దేవుడు ఎందుకు నన్ను దీవించట్లేదు, దేవుడు నాకేం సహాయం చేయట్లేదు. డూ యూ హ్యావ్ దిస్ సైకిల్? ఇది గుర్తుందా? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చావా? యేసయ్య దాన్ని బ్లెస్ చేశాడా? ఆర్ యు రెడీ టు బ్రేక్ యువర్ సెల్ఫ్? నీవు పగిలిపోయే జీవితం, నీ జీవితంలో రక్షణ లేని హృదయానికి రక్షణ రావాలి. రక్షింపబడిన వారికి ఈ లోకం ఎడల, పాపాల ఎడల నువ్వు పగిలిపోవాలి. నీ హృదయం యేసయ్యకి అప్పగించుకోవాలి. హీ వాంట్స్ టు బ్లెస్ యూ. అందుకే నిన్ను బ్రేక్ చేస్తున్నాడు ఆయన పగలగొడతాడు. చాలామంది గట్టిగా గుండెలు పెట్టేసుకుని అయినా సరే దీవించన్నారు, పగలగొట్టడానికి ఇష్టపడట్లేదు. పగిలేలా చేసినా చాలామంది ఇష్టపడట్లేదు. సిస్టర్, బ్రదర్, నీకు ఆత్మీయ వాక్యం తెలియట్లేదు. ఇంకా పగలగొడుతున్నప్పుడు పగులు దేవుని కొరకు. హీ వాంట్స్ టు బ్లెస్ యూ, యూజ్ యూ. గుండె పగిలేలా ఏడుపు వచ్చేస్తున్నాను. గుండె పగలటం కాదు, నీ మనసు పగలాలి యేసయ్య కొరకు. దేవునికి స్తోత్రం. ఎస్, నీ జీవితం పగలాలి యేసయ్య కొరకు. నీ బ్రతుకు మారపోవడానికి గల కారణం అదే. ప్రియ సహోదరుడు, చెల్లి, తమ్ముడు, జాగ్రత్తగా గమనించాలా. హీ వాంట్స్ టు బ్రేక్ యూ. గాడ్ నెవర్ యూజెస్ పీపుల్ అంటిల్ హీ బ్రోక్ దెమ్. పగలగొట్టేసి వాళ్ళని ఆయన వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు సేవలో. రకరకాలుగా పగలగొడతాడు. నేను చెప్పాను కదా, జపాన్ వాళ్ళు చేసినట్టుగా. ప్రియులారా, మర్చిపోకండి, ఒక ఆయన విరవకపోతే అందరికీ సరిపోదు. ఆయన మీరు గమనించండి, ఇందాక ఆ సహోదరి అత్తరు బుడ్డె పగలగొట్టకపోతే ఆ అత్తరు బయటికి రాదా? అవునా కదా? ఆ రోజు ఆ యొక్క వ్యక్తి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పడిపోయిన వ్యక్తిని పైన ఇంటి పైకప్పు తీసి పగలగొడితేనే కానీ ఆయనకి అద్భుతం జరగదా? ఎస్, ఇంకా చెప్పాలంటే యేసయ్య తన శరీరాన్ని పగలగొట్టకపోతే మనకు రక్షణే లేదు. దేవుడు పగలగొడుతుంటే ఇంకా పగలగొట్టు ప్రభువా అనాలి. అందుకే దావీదు చాలా పాపం చేశాడు, చెయ్యరాని పాపం చేశాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చాడు, అయ్యా నీకు విరిగిన మనసే కదా నీకు బలి, నేను విరిగిపోయాను ఆల్రెడీ, నన్ను నేను నీకు సమర్పించుకున్నాను, ఇక్కడి నుంచి నీ కొరకు బలంగా సాగుతాను, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాను. పిల్లల జాగ్రత్త, నీతిమంతులు పడిపోతారు కానీ పడిపోయి ఎలా ఉండరు, మళ్ళీ లేస్తారు. దేవునికి స్తోత్రం. లేచి ఈ యొక్క దావీదు వలె, ప్రభువా ఇదిగో విరిగిన మనసు నాది నీకు అప్పగిస్తున్నానయ్యా. ఆయనకి మామూలుగా ఉన్న మనసు కంటే విరిగిన మనసు ఇంకా ఇష్టం అంట. దేవునికి స్తోత్రం. ఓ నా కుమార్తె, నా కుమారుడు నిజంగా విరిగిపోయాడు, ఇప్పుడు నేను ఈయనను వాడుకోను. ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. అప్పుడు యేసయ్య ఒక దైవజనుడు ప్రార్థన చేసేవాడంట. మనం ప్రార్థన చేయాలి ఈ 4 నెలలు మనం ప్రార్థన చేయాలి. యానివర్సరీ వరకు ఒక దైవజనుడు ఇలా ప్రార్థన చేసి, బెండ్ మీ లార్డ్, బ్రేక్ మీ లార్డ్ అని ప్రార్థన చేసేవాడు. టు బీ లైక్ యూ. తండ్రి నన్ను వంచు, నన్ను చించేయి, నా హృదయాన్ని నన్ను వంచేయి. అలా ప్రార్థన చేస్తే వేల్స్ అనే రాష్ట్రంలో లక్షల మంది యేసయ్యను నమ్ముకున్నారంట. దేవునికి స్తోత్రం. దేవుడు వాడుకున్నాడు ఆయన. బెండ్ మీ లార్డ్, బ్రేక్ మీ లార్డ్, దెన్ బ్లెస్ మీ లార్డ్. నేను దేవుడు వాడుకోవాలంటే నువ్వు బెండ్ అయిపోవాలా, బ్రేక్ అయిపోవాలా దేవుని. అప్పుడు చూడండి ఏమైందో. సైకిల్ గమనించారా? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు, యేసయ్య దాన్ని బ్లెస్ చేశాడు, తర్వాత యేసయ్య దాన్ని బ్రేక్ చేశాడు, తర్వాత చాలా వృద్ధి అయింది. ఎంత వృద్ధి అయిందో తెలుసా పిల్లరా?
ఇంకా 12 గంపలు మిగిలేలాగా నేను అనుకుంటున్నాను. పంచిపెడుతున్న వాళ్ళు అనుకున్నారు, సాధారణంగా చర్చిలో వాళ్ళు అనుకుంటున్నట్టే బయట కూడా అనుకుంటారు. పంచిపెట్టేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఇది. నాకు 20 సంవత్సరాల నుంచి నేను పాస్టర్గా ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు. దుబాయ్లో నుంచి పేతురు ఆంధ్రేయులు అనుకున్నారంట, ఈ యేసుప్రభు పాస్టర్ గారు అందరికీ పంచేయమంటున్నాడు కానీ మనకు ఉంటుందో ఉండదో అనుకున్నాడంట. తెస్తే 5 రెట్లు 2 చేపలు. యేసుప్రభు పాస్టర్ గారు ఏమో అందరికీ పంచేయమంటున్నాడు. చివరికి మనం లేకపోతే మన పరిస్థితి ఏంటి అనుకున్నాం. ఏసైకి అది వినపడిపోయిందంటే, ఏసైకి అన్నీ వినపడిపోతే లోపలే ఉంటాయో. ఏసైకి వినపడిపోయి మీకు అలా కాదు, మీకు పాఠం చెప్పాలి నేనని చెప్పి వాళ్ళకెట్టినోండి మీకెట్నా, వాళ్ళకి ఎలా పెట్టానో మీకు నేను పెడతాను, పరిచర్య చేస్తున్నారు కాబట్టి అని మీరు ఇక్కడి నుంచి ఇంకేం రాదో ఎక్కడెక్కడ వదిలేశారో అవన్నీ ఏరండి అన్నట్టు మీకు పాఠం నేర్పించాలని. వీళ్ళు అనుకున్నారు ఏ చేప తలకాయో తోక దొరుకుతుంది అనుకుంటున్నారు. వీళ్ళు అన్నీ ఏరి గంపల ఎత్తులోకి ముళ్ళు చేపల తల్ల కాదు 12 గంపలు మిగిలిన ఈ వాక్యంలో. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ 12 మంది శిష్యులు మొక్కలు చూసుకుని మనకు దొరకదు అనుకున్నాం కానీ ఆల్రెడీ అందరి చేత మనకి ఎంత కావాలని తుంచాడు దేవుడు అనుకున్నారంట. దేవునికి స్తోత్రం. చేపలు కొట్టి దేవుడిని స్తుతించుదాం. యేసే మనసు ఎంత మంచి మనసు అంటే ఆ విశ్వాసం లేని వాళ్ళని కూడా దేవుడు దీవించాడు. ఒక్కొక్క గంప ఇచ్చేసి వెళ్ళిపోండి ఇంటికి, వారం రోజులు తినండి అన్నాడు. అవునా కదా? ఇంకా విశ్వాసం ఉంటే ఇంకెంత దీవిస్తాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరులు, 3 పాఠాలు నేర్చుకున్నాం. ఒక పాఠం ఈరోజు ప్రాముఖ్యమైంది. నీ కష్టం దేవుని కదా పెద్ద కష్టం కాదు, నువ్వు అనుకుంటున్నావు అంతే కష్టం. ఆ కష్టమేమి దేవునికి, నా దేవునికి, మన దేవునికి అది కష్టం. జస్ట్ పరీక్షిస్తున్నాను, టెస్ట్ ఫర్ యూ. ఎంతసేపు దేవుని నమ్ముకుంటావు, ఎలా ఉంటావు, ఏం మాట్లాడతావు, ఎలా బిహేవ్ చేస్తావు. రెండవది ప్రియులరా, ఎంతటి వాడినైనా దేవుడు వాడుకోగలడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నీ మేనేజర్నో లేకపోతే సూపర్వైజర్నో లేకపోతే ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన అనుకున్నది చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరినైనా. మూడవది ఆ ప్రియులరా, యేసయ్యకి అప్పగిచ్చేస్తే నీకున్నది ఏది ఉంటే అది ఆయన దాన్ని ఎక్కువ చేస్తాడు, అనేక మందికి దీవెనగా చేస్తాడు. ప్రియులరా, ఆ ఎక్కువ దీవెనలో చేసే భాగమే నువ్వు ఇవ్వటం, బ్లెస్సింగ్ పొందడం, విరవబడడం, అలాగే మరి ఇతరులకు దీవెనకరంగా ఉండడం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయను కాక ప్రార్థన చేస్తాను. పిల్లలు, దానికంటే ముందు ఒక పాట ద్వారా మనం కానుకలు సమర్పించుకుందాం. దేవుడు ఇచ్చిందే మళ్ళీ తిరిగి మనం దేవునికి ఇద్దాం. పాస్టర్ గారు సూసన్ గారు రాసిన పాట గుర్తొస్తూ ఉంది నాకు. యేసు నీ చింత పోవను. ఓకేనా? ఆ పాట ద్వారా ప్రభువుని స్తుతించుదాం. నీ హృదయం అంతా నింపుకో యేసుని. అందరు లేచి నిలబడదాం. ఒకసారి అందరు లేచి నిలబడదాం. ఈ పాట పాడుతూ ఉండగా అందరూ కానుకలు సమర్పించండి. తర్వాత నేను ప్రార్థన చేసి మిమ్మల్ని యేసుని చింత నీ చింత పోవును, నీ హృదయమంతా నింపుకో యేసుని చింత నీ చింత పోవును, నీ హృదయమంతా నింపుకో యేసుని. సాధ్యం యేసులో సాధ్యం సమస్తము సాధ్యం యేసులో సాధ్యం సమస్తము సాధ్యం. యేసుని చింత నీ చింత పోవును, నీ హృదయమంతా నింపుకో యేసుని. అందరూ కూడా ఒక్క క్షణం ఈ పాట పాడుతూ యేసయ్యకి సమర్పించుకుందాం. గివ్ ఇట్ టు ది లార్డ్. నీ జీవితాన్ని యేసయ్యకి నేను విరిచి నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆకాశ పక్షులను పోషించే దేవుడు,
పక్షులను పోషించే దేవుడు, నీ చింత యావత్తు తీర్చును ఎల్లప్పుడూ. ఆమేన్. ఆకాశ పక్షులను పోషించే దేవుడు, నీ చింత యావత్తు తీర్చును ఎల్లప్పుడూ. నవ్వి చూడు యేసుని, సాధ్యం యేసులో సాధ్యం, సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం. నమ్మి చూడు యేసు. పదం అనలేకపోయింది. నిజంగా నమ్మితే, ఇఫ్ యు ట్రస్ట్ హిమ్, ఏదో గుడ్డిగా యేసయ్యని నమ్ముకోవడం కాదు, ట్రస్ట్ హిమ్. గొప్ప దేవుడు, ఆయన నిన్ను విడిచిపెట్టడం. ప్రియ సహోదరి సహోదరుడు, He wants to bless you. నీ పరిస్థితిని మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు. కానీ నిజంగా నువ్వు ఆయన వెంబడించాలని ఆయన ప్లాన్. దట్స్ హిస్ ప్లాన్. నువ్వు నీ హృదయం విరగాల, యేసయ్యకి అప్పగించుకో. 2 పడవల మీద కాలు వేయద్దు. కాసేపు లోకంలో, కొంచెం సేపు దేవునిలో. నిజంగా యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించుకో. యేసయ్యకు సాధ్యము లేనిది ఏదీ లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఎంత గొప్ప దేవుడు. నిజంగా మమ్మల్ని విరిచిన దేవుడు, మాకు విలువనిచ్చిన దేవుడు. నీకు వందనాలయ్యా. ఎన్ని గొప్ప కార్యాలు మా జీవితంలో చేస్తున్నాను. ఇంకా నీకు రుణపడి నేను జీవించాలా. నిన్ను మా జీవితంలో పక్కన పెడుతున్నా, నిన్ను పట్టించుకోకుండా ఉన్నా, మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. అన్ని వేల మంది ఆకలితో ఉంటే నీ ప్రణాళికను గుర్తించలేదు నేను నమ్మిన బిడ్డలు అని ప్రభు. ఒక్క చిన్న బిడ్డను వాడుకొని 20,000 మందికి ఆహారం పెట్టిన దేవుడా, గాడ్ వి ప్రైజ్ యు. నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను అయ్యా. మా జీవితాల్లో అనేక అవసరతలు ఉన్నాయి ప్రభు. తండ్రి, మీరు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని బలపరచండి. మీ కొరకు బలంగా సాగే బిడ్డలుగా చేయండి. విరిగిన మనస్సుతో, భక్తితో, పరిశుద్ధతతో నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని, సమస్తము సాధ్యమని రివైవ్ సంఘాన్ని, ప్రతి బిడ్డను బలపరచమని తండ్రి. మీరు చేసిన మేలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. కానుకలు మీ సేవలో వాడుకుని పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పరమ తండ్రి నా దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయో, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇక్కడున్న మనకు, సర్వలోకం సకల పరిశుద్ధులకి ఆ ప్రభువు సదాకాలము తోడని నడిపించు.